ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా? లేదు సార్, అవ్వట్లేదు ఇంకా. షేర్ అవ్వలేదా? అవ్వలేదు సార్. లేదా షేర్ ఇప్పుడు అయింది, చేసి ఇప్పుడు అయింది. ఓకే. రైట్. ఓకే. ఉమ్, సో నిన్న మనం వచ్చేసి డేటా టైప్స్ అయితే చూసాం కదా. ఉమ్, సో డేటా టైప్స్ లో క్లియర్ గా ఉన్నారు కదా. జనరల్ గా మనం ఉమ్, చూసేది రెండే రెండు రకాలు ఉంటాయి. లైక్ అది న్యూమరికల్ డేటా అండ్ టెక్స్ట్ డేటా. రైట్. దీంట్లో అయితే మనకి మోర్ దెన్ టూ డేటాస్ కావాలి అనుకుంటే వీ హ్యావ్ ద డిరైవ్డ్ డేటా టైప్స్ లైక్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఓకేనా. సో అవి కూడా ఏం చేస్తాయి అంటే న్యూమరికల్ డేటాని టెక్స్ట్ డేటాని మాత్రమే హోల్డ్ చేస్తాయి. ఇది క్లియర్ కదా డేటా ఎస్ రిలేటెడ్. సార్. ఓకే. ఉమ్, నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డేటాని, ఓకే, ఆ డేటాని ప్రాసెస్ చేద్దాం. దాన్ని మనం డేటా ఆపరేషన్స్ చేద్దాం. సో డేటా ఆపరేటర్స్ అంటే ఏం లేదు బేసికల్ గా మన దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టూ ఉంది, టూ ఉంది, ఈ రెండు కూడా లైక్ న్యూమరికల్ డేటా. ఓకే. సో ఇప్పుడు మనము దీన్ని అర్థమెటిక్ ఆపరేషన్ చేసామనుకోండి, లైక్ మనం సమ్మిషన్ చేయాలనుకుంటున్నాం. ఈ టూని సమ్మిషన్ చేయాలి అంటే జనరల్ గా మనం ఏం యూస్ చేస్తాం? ప్లస్ సింబల్ యూస్ చేస్తాం కదా. రైట్. ఉమ్, సో ఈ ప్లస్ సింబల్ ఏమని చెప్తుంది? ఈ రెండు వాల్యూస్ ని సమ్మిషన్ చేయమని చెప్తుంది. ఓకే. ఈ ఉమ్, ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆపరేటర్ అని పిలుస్తాం. ఓకే. సో ఉమ్, ఆ ఆపరేషన్ ని దేని మీద చేస్తున్నాం మనం? డేటా మీద చేస్తున్నాం. ఓకే. ఎస్. అయితే డేటా ఆపరేటర్స్ పైథాన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఒక్కొక్క ఆపరేటర్ గురించి మనం తెలుసుకుందాం. బేసికల్ గా మనకి పైథాన్ లో డేటా ఆపరేటర్స్ కానీ మనం చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు మనం ఏమైతే చూస్తున్నామో లైక్ అర్థమెటిక్, కంపారిజన్, అసైన్మెంట్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్. సో ఇవే ఉంటాయి. మాక్సిమం వీటిని యూజ్ చేసుకొని మనము డేటాని ప్రాసెస్ చేస్తాం. ఇంతే. ఓకే. సో ఏదైతే మనకి న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా ఉందో ఆ న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటాని మనం ప్రాసెస్ చేసుకోవడానికి పైథాన్ లో యూజ్ చేసే ఆపరేటర్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో ఇప్పుడు ఒక్కో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమని ఉంది? దీని మీనింగ్ ఇక్కడ ఏముంది? ఏ ఆపరేటర్ ఇది? అర్థమెటిక్ అర్థమెటిక్ అర్థం ఏ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఉమ్, ఆపరేటర్స్. అర్థమెటిక్ అంటే ఏంది? బేసికల్ గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఉమ్, సో మ్యాథమెటికల్ లో మనకి ఏముంటాయి జనరల్ గా? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ డివిజన్. ఇవే కదా. ఆ, ఎస్ సార్. ఇవే కదా మన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే అవే ఉంటాయి మాక్సిమం. ఇంకా అవే కన్నా ఇంకేముండవు కదా. అయితే ఉమ్, క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్ లో ఏ టైప్ ఆఫ్ డేటా సూటబుల్ గా ఉంటుంది? ఉమ్, న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా, ఏది బెటర్? ఉమ్. న్యూమరికల్ డేటా. ఎగ్జాక్ట్లీ. న్యూమరికల్ డేటా ఇస్ ద బెస్ట్ సూటబుల్ ఫర్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్. అంతే కదా. ఇప్పుడు టూ ఉమ్, టూ ఉంటే దాన్ని సబ్మిషన్ చేయగలుగుతాం. అదే సాయి సాయి ఉంటే దాన్ని సబ్మిషన్ చేయగలుగుతామా? ఉమ్. లేదు, లేదు నాట్ సార్. వ్యాలిడ్ కదా, ఉమ్, వ్యాలిడ్ డేటా. ఉమ్. సో అర్థమెటిక్ ఆపరేటర్ కి ద బెస్ట్ సూటబుల్ డేటా ఏంటి? న్యూమరికల్ డేటా. న్యూమరిక్. ఉమ్, అది ఇంటీజర్ అయినా ఉండొచ్చు, ఫ్లోట్ వాల్యూస్ అయినా ఉండొచ్చు. రైట్. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్ ఉంది నెక్స్ట్. సో కంపేర్ అంటే ఏంటి బేసికల్ గా? కంపేర్ అంటే ఏంటి? రెండింటిని. ఒక వస్తువుని ఇంకో వస్తువుతో కంపేర్ చేస్తాం మన ఎస్. లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే, అవునా? ఉమ్. అంతే కదా. సో ఇక్కడ ఒక వస్తువు అంటే ఏంది? ఇక్కడ మనకి వస్తువు అంటే ఏంది? ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ ఎనీథింగ్. మనం న్యూమరిక్ కదా డేటా, సార్ అది. ఎగ్జాక్ట్లీ డేటా. మనం డేటా గురించే మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ డేటా ఆపరేషన్స్ అంటే డేటా గురించే. వస్తువు అంటే ఇక్కడ డేటా. డేటా అంటే ఏమున్నాయి మళ్ళీ అగైన్? న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా. అవునా. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్ లో న్యూమరికల్ డేటాని టెక్స్ట్ డేటా యూజ్ అవుతుందా? ఏ డేటా బెటర్ గా ఉంటుంది? అంటే ఏ డేటా యూజ్ చేయొచ్చు మనం కంపారిజన్ ఆపరేటర్ లో? న్యూమరికే బెటర్ సార్. ఇంకా టెక్స్ట్ డేటా కూడా కంపేర్ చేసుకోవచ్చు కదా మనం. ఇప్పుడు కలర్ బ్లాక్ బ్లాక్ ఉందా, రెడ్ రెడ్ ఉందా, లేదంటే ఎల్లో ఎల్లో ఉందా, కలర్ కంపారిజన్ చేసుకోవచ్చు. ఓకే. నేమ్ చేయొచ్చు. కంపారిజన్ చేసుకోవచ్చు. అంటే అర్థమైంది.
అర్థమైంది సార్. ఓకే, సో అంటే ఇక్కడ మనం న్యూమరికల్ డేటాని కంపేర్ చేసుకోవచ్చు, టెక్స్ట్ డేటాని కంపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఇప్పుడు న్యూమరికల్ డేటా అనుకోండి. ఓకే, సో ఈక్వల్ టు టూ అని చెప్పొచ్చు, లేదా టూ ఈజ్ అబోవ్ టూ అని చెప్పొచ్చు, లేదా టూ ఈజ్ బిలో టూ అని చెప్పుకోవచ్చు. ఇది కంపారిజన్ చేసుకుంటున్నాం. అలాగే మనకి లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఈక్వల్ టు తెలుగు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇయర్ లేదంటే కలర్, రెడ్ ఈక్వల్ టు రెడ్. అంటే ఇక్కడ మనకి టెక్స్ట్ డేటాని కంపేర్ చేసుకోవచ్చు, న్యూమరికల్ డేటాని కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ కంపారిజన్ ఆపరేటర్లో ఏమేమి ఉన్నాయంటే డబుల్ ఈక్వల్, అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువు సమానంగా ఉందా లేదని చెక్ చేసుకోవడానికి డబుల్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అంటే రెండిట్లో సమానం లేదు అనేసి. అయితే ఇక్కడ ఇంకోటి చూడండి, ఈ గ్రేటర్ దన్ లెస్ దన్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది, ఈ గ్రేటర్ దన్ లెస్ దన్ న్యూమరికల్ డేటాకి బెస్టా, టెక్స్ట్ డేటాకి బెస్టా? అది న్యూమరికల్ డేటా బెటర్ సార్. ఎగ్జాక్ట్లీ, న్యూమరికల్ డేటా. ఈవెన్ కంపారిజన్ ఆపరేటర్ లో నీకు లెస్ దన్ గ్రేటర్ దన్ ఉన్నా, బట్ ఈ లెస్ దన్ గ్రేటర్ దన్ న్యూమరికల్ డేటాకి బెస్ట్ సూటబుల్ అవుతుంది. అవునా? కానీ ఈక్వల్ అనేది నువ్వు టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైము న్యూమరికల్ డేటా యూజ్ చేసుకోవచ్చు. ఇదేనికి ఈక్వల్ నాట్ ఈక్వల్ కి. అవునా? ఈ రెండు సపరేట్ ఉన్నాయి. ఇక్కడ మనము టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు అండ్ న్యూమరికల్ డేటా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ న్యూమరికల్ డేటా కంపారిజన్ ఆపరేటర్ లో. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అసైన్. అసైన్ అంటే ఏమంటున్నాం ఇక్కడ? అసైన్ చేస్తున్నాం. ఏం అసైన్ చేస్తున్నాం? ఒక డేటాని ఒక వాల్యూకి అసైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సాయి అని ఉంది, ఇది డేటా, రైట్? ఈ డేటాని నేను నేమ్ అనే దానికి అసైన్ చేస్తున్నా. దానికి ఈక్వల్ మధ్యలో టు. అసైన్ చేయాలంటే ఈక్వల్, అంటే సింగిల్ ఈక్వల్ ఉంటే దాన్ని అసైన్ చేయడం అంటాం. అంటే ఒక డేటాని ఒక వాల్యూకి అసైన్ చేయడాన్ని, ఒక వేరియబుల్ కి అసైన్ చేయడాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ ఇక్కడ. ఓకే, అదే డబుల్ ఉంటే, డబ్బులు డబుల్ అంటే, డబుల్ ఈక్వల్ అంటే ఎగ్జాక్ట్ గా ఉంది అని కంపేర్ చేసుకుంటున్నాం. డబుల్ ఉంటే కంపేర్ కంపేర్ చేస్తాం. చేస్తున్నాం, సింగిల్ ఉంటే వాల్యూని వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. ఇక్కడ ఇక్కడ వచ్చే లోపలికి మనకి లాజికల్ అన్నాడు, రైట్? సో ఇప్పుడు లాజికల్ అంటే ఏం లేదు, రెండు కంపారిజన్స్. బేసికల్ గా ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ లో ఓన్లీ మనం ఒకటి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, ఓన్లీ ఒక కండిషన్. నాకు రెండు కండిషన్లు కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్, ఓకే, ఇయర్ ఈక్వల్ టు 2025. ఓకే, మరియు లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు రావాలి. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక కంపారిజన్ ఆపరేటర్ ఉంది, ఇక్కడ ఒక కంపారిజన్ ఆపరేటర్ ఉంది. మోర్ దెన్ వన్ కంపారిజన్ ఆపరేటర్, ద కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ ఆపరేటర్స్. అంటే ఇక్కడ మరియు అనే పదం యూజ్ చేస్తాం. అంటే నాకు ఇది ఉండాలి, ఇది ఉండాలి, అప్పుడు మాత్రమే ట్రూ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను లేదా అని పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. అంతే కదా? సారీ, అంతే కదా? అంతే కదా? సరే, ఇక్కడ వరకు ఓకేనా? ఓకే సార్. ఇది పక్కన పెట్టేద్దాం, బిట్ వైజ్ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఈ ఐడెంటిటీ కూడా మనము పక్కన పెడదాం. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్. ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ కూడా ఏంది? సింగిల్ డేటా కంపారిజన్. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సింగిల్ డేటా ఉంది, ఇక్కడ సింగిల్ డేటా ఉంది, రైట్? కానీ ఎస్ సార్. మెంబర్షిప్ ఆపరేటర్ వచ్చేసి గ్రూప్ ని కంపారిజన్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు దగ్గర టూ 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 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ టూ, ఇది ఒక బకెట్ అనుకుందాం. ఓకేనా? బకెట్. ఈ టూ అనేది ఈ బకెట్ లో ఉందా లేదా? రైట్, 1 2 3 పెడదాంలే, ఈజీగా ఉంటుంది. 1 2 3, ఈ టూ అనేది ఇప్పుడు ఈ బకెట్ లో ఉందా లేదా? ఉంది. ఉంది, రైట్? సో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఏం వాడతాం? ఈస్ ఇన్. ఇన్ ఇన్. ఇన్ సారీ ఓకే, సార్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ 1 2 3 ఉంటే ఇది ఏ టైప్ ఆఫ్ డేటా? న్యూమరిక్.
ఇక్కడ మోర్ దెన్ వన్ తీసుకుంటే ఏమంటది? ఏ మోర్ టైప్ దాన్ అయి వన్. ఉండొచ్చు? మోర్ దెన్ వన్ ఉంటే అది ఏదైనా లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కానీ, అంతే కదా? మోర్ దెన్ వన్ ఉంది అంటే ఖచ్చితంగా ఈ ఫోర్ లో ఏదో ఒకటి ఉంటుంది. అది లిస్ట్ అయినా, టపుల్ అయినా, సెట్ అయినా, డిక్షనరీ అయినా. సింగిల్ ఉంటే దెర్ ఇస్ నో కంపారిజన్, జస్ట్ సింగిల్. కానీ మోర్ దెన్ వన్ వాల్యూ ఉంటే ఖచ్చితంగా మనకి సీక్వెన్స్ డేటా తీసుకోవాల్సిందే. సీక్వెన్స్ డేటాలో మనకి నాలుగు ఉన్నాయి. ఆ నాలుగిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు ఇక్కడ. అంటే ఒక వాల్యూని ఆ గ్రూప్ లో చెక్ చేస్తున్నాం అని అర్థం. ఓకేనా? ఒకసారి ఇది పిక్చర్ చూడు. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా ఉపయోగపడతాయి? మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏ బుద్ధి? కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్. ఏం కంపారిజన్ ఆపరేటర్ అంటే? ఒక వాల్యూని ఇంకో వాల్యూతో పోల్చుకొని చూసుకుంటున్నాం. ఎస్. రైట్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే? ఎస్. అసైన్ చేస్తున్నాం రెండు. ఒక ఒక వేరియబుల్ నేమ్కి స్ట్రింగ్ని కానీ అసైన్ చేయటం. అసైన్ చేస్తున్నాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే? అండ్ ఆర్ నాట్ సమ్ మోర్ దెన్ వన్ కండిషన్, మోర్. మోర్ దెన్ వన్ మోర్ దాన్. కంపారిజన్ ఆపరేటర్ అంటే లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. రైట్. లాజికల్ ఏమున్నాయి? అండ్, ఆర్, ఆర్ నాట్. నాట్ ఉన్నాయి. నాట్. ఓకే. మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు మోర్ దాన్ వన్ న్యూమరిక్ ఏ గ్రూప్ ఆఫ్ డేటాలో పర్టికులర్ డేటాని వాల్యూని చెక్ చేసుకోవడానికి మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ మెంబర్షిప్. చేస్తాం. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సెర్చ్ ఆపరేషన్. ఒక వాల్యూని ఒక గ్రూప్ ఆఫ్ దాంట్లో లైక్ ఎట్లా అంటే ఒక ఫ్రూట్ బౌల్ ఉంది అనుకుందాం. ఓకేనా? దాంట్లో బనానా ఉందా లేదా అని చెక్ చేయాలనుకోండి. ఓకే, దాంట్లో వెళ్ళి సెర్చ్ చేసి చూస్తాం కదా. సెర్చ్ ఆపరేషన్ చేస్తాం. అంటే దాంట్లో ఉన్న ఒక్కొక్క ఫ్రూట్ తో కంపారిజన్ చేసుకుంటూ వెళ్తాం. ఉంది అంటే ఉందని చూపించింది. ప్రోగ్రామ్ లోపల ఎలా జరుగుతుంది అంటే మనము బనానా అన్నాం కదా, ఆ బనానాతో ఆ దాంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నిటితో కంపారిజన్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఇంటర్నల్ గా చేస్తుంది. మ్యాచ్ అయితే ఉంది అని చెప్తుంది, లేదు అంటే లేదని చెప్తుంది. అంటే ఒక సెర్చ్ ఆపరేషన్ చేసి చెప్తుంది మనకి. రైట్. ఓకే. రైట్. సో ఇప్పుడు చెప్పండి ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి? అర్థమెటిక్ ఆపరేషన్స్, రైట్. అర్థమెటిక్ ఆపరేషన్స్. కంపారిజన్ ఆపరేషన్స్, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, అర్థమెటిక్ ఆపరేషన్స్ దేనికి వాడతాం? న్యూమరిక్ డేటాని మనం న్యూమరికల్ డేటాని న్యూమరికల్ డేటా మీద యాడ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలంటే మ్యాథమెటిక్ ఆపరేషన్ చేయడానికి. యా మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి. సో బెస్ట్ సూటబుల్ డేటా ఈజ్ న్యూమరికల్ డేటా. ఎయిదర్ వీ కెన్ యూజ్ ద ఇంటీజర్ అండ్ ఫ్లోట్. రైట్. పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఆపరేటర్ చెప్పండి. కంపారిజన్ ఆపరేటర్. యా కంపారిజన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కంపారిజన్ ఆపరేటర్? అది కూడా చెప్పాలి. కంపారిజన్ ఆపరేటర్ మళ్ళీ ఇంకొక పాయింట్ యాడ్ చేసాం అనుకో, వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకో, వాడు ఫీల్ అవుతాడు. ఓకే, బెటర్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో కంపారిజన్ ఆపరేటర్ ఎలా ఉపయోగపడుతుంది మీకు? కంపేర్ అక్కడే ఉంది కంపేర్ కదా. చేయడానికి ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో ఒక వాల్యూతో కంపేర్ చేయడానికి. కంపేర్ చేసుకోవడం, లేదా వాల్యూ రాలేదు ఒక డేటాని ఇంకొక డేటాతో కంపేర్ చేసుకోవడం. మనం డేటా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మీకు గుర్తు రాకపోతే ఒక డేటాని ఇంకో డేటాతో, సో సంథింగ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలనుకోండి, టూ టూ అని చెప్పండి, లేదంటే లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు, అట్లా ఏదైనా ఒక డేటాని ఇంకో డేటాతో కంపేర్ చేయడం. నెక్స్ట్ నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్. ఎస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్? ఒక నెక్స్ట్ వాల్యూకి ఒక వేరే డేటాని ఒక వేరియబుల్కి ఇంకో స్ట్రింగ్ని అసైన్ చేయడానికి. రైట్. వాల్యూ అని చెప్పండి, లేదంటే వాల్యూ అనే పదం రాకపోతే డేటా అని చెప్పండి. యాక్చువల్లీ డేటా. మీరు మీరు దేని డేటా ఆపరేటర్స్ చేస్తున్నారంటే డేటాని ఒక వేరియబుల్ కి అసైన్ చేయడాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. డేటానే మాట్లాడుకుందాం. డేటాని ఇక డేటా అంటే ఏంది? న్యూమరికల్ డేటా ఆర్ టెక్స్ట్ డేటా. ఆ డేటాని ఒక వాల్యూకి ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. నెక్స్ట్, లాజికల్ ఆపరేటర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లాజికల్ ఆపరేటర్స్? టూ అండ్ ఆర్. ఇంగ్లీష్ లోనే చెప్పండి. మీకు ఇంగ్లీష్ కొంచెం బాగానే వచ్చు కదా అక్కడ. అయ్యో అంతే. కథే టూ. యా సింపుల్.
టు టేక్ ద మోర్ దెన్ వన్ కండిషన్ అప్లై చేయాలనుకుంటే we will use the logical operators. So logical operators, we have the operators like and, or, not. నెక్స్ట్ ఏముంటుంది ఆపరేటర్? ఇన్. యా, ఇన్ అంటే దేనికి సంబంధించి? ఒకవేళ గుర్తురాదనుకోండి సెర్చ్, అది గుర్తులేదనుకోండి గ్రూప్ ఆఫ్ డేటా. ఇవన్నీ ఏంది సింగిల్ డేటా, రైట్? ఇంకొక అదొక్కటే వచ్చేసి గ్రూప్ తీసుకుంటది, గ్రూప్ ఆఫ్ డేటా. గ్రూప్ ఆఫ్ డేటా. సీక్వెన్స్ డేటా దేన్ని యూజ్ చేస్తుంది? అది స్ట్రైక్ అవుతుంది యాక్చువల్, నిజంగా స్ట్రైక్ అవుతుంది అది. ఆ, అప్పుడు ఏం చేశారంటే సెర్చ్ ఆపరేటర్ చెప్పేసేయండి, లేదంటే సెర్చ్. మెంబర్షిప్ ఆపరేటర్స్ అని ఎస్, చెప్పండి. మెంబర్షిప్ ఆపరేటర్. అది కూడా గుర్తు రాకపోతే ఇన్, దెర్ ఈస్ ఆపరేటర్ లైక్ ఇన్ ఆపరేటర్. ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దట్ కేటగిరీ అని చెప్తే సరిపోతుంది. బట్ అట్లీస్ట్ ఆపరేటర్ నేమ్ అని చెప్పండి, ఇన్. ఓకే. సో సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ డబుల్ ఈక్వల్, ఇక్కడ సింగిల్ ఈక్వల్, ఇక్కడ డబుల్ ఈక్వల్, అండ్ అగైన్ డబుల్ ఈక్వల్, రెండు ఆపరేటర్స్ లాజికల్ ఇక్కడ. సెర్చ్ వచ్చేసి ఇన్. యా. సింపుల్ ఉందా, హార్డ్గా ఉందా? ఇదే సింపుల్ ఉంటుంది ఆన్సర్. మొత్తం పైథాన్, మొత్తం పైథాన్ లో ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం ఆపరేట్ చేసేది ఈ ఆపరేటర్స్ ని యూస్ చేసుకొని. ఎంటైర్ యా. పైథాన్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఒకటి ఇంటర్వ్యూలో ఒకటి అడుగుతారు. ఇంటర్వ్యూలో ఇన్ కేసు మీకు దీని గురించి అడుగుతారు, ఐడెంటిటీ ఆపరేటర్. ఐడెంటిటీ ఆపరేటర్ ఏం లేదు, డేటా యొక్క ఆ, దాన్ని ఏమంటాము, డేటా యొక్క లొకేషన్ సేమ్ ఉందా లేదా. అంటే ఇప్పుడు ఒక డేటా స్టోర్ చేస్తాం కదా, ఆ డేటాకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. వేరియబుల్ వేరే, ఆ డేటా స్టోర్ చేసుకుంటే ఆ డేటాకు ఉన్న ఐడి వేరే. సో ఈ ఐడి వాల్యూని చెక్ చేసుకుంటాం అంతే. మోస్ట్లీ అసలు యూజ్ చేయము, వెరీ రేర్ కేసు. బట్ ఇన్ కేస్ అడిగితే ఆ డేటా యొక్క ఐడి వాల్యూని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఐడెంటిటీ ఆపరేటర్ యూజ్ చేస్తామని చెప్పండి. ఏం చెప్తారు ఐడెంటిటీ ఆపరేటర్ అంటే? డేటా డేటా యొక్క యొక్క ఐడి, ఐడి వాల్యూ ఐడెంటిటీ. అంటే ఇప్పుడు యాజ్ ఏ ఇప్పుడు సాయిరామ్ అనే పర్సన్కి ఒక ఐడి ఉంటుంది కదా. ఓకే. ఎక్కడ ఉంటుంది? ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అనేది వేరియబుల్ నేమ్ అయితే నాకు ఇచ్చే ఐడి ఏంది? డిఫరెంట్ గా ఉంటుంది, అవునా? సో నా ఓకే. ఐడి, నా ఆర్గనైజేషన్ అంటే నేను ఎవరికి అసైన్ చేశాను? నా కంపెనీకి అసైన్ అయి ఉన్నాను. నా ఐడి ఏంటి? 1234. ఇట్లా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఐడెంటిటీ ఆపరేటర్. ఓకే. సో వేరియబుల్ కి ఐడెంటిటీ ఆపరేటర్ డిఫరెంట్ ఉంటుంది. అంటే డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో ఆ డేటా యొక్క లొకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ ఆపరేటర్. క్లియరా? ఎస్. ఓకే. రైట్. ఒక్క నిమిషం. రైట్. గ్రాఫ్ కనిపిస్తుందా? కనిపిస్తుందా గ్రూప్ డేటా? రైట్. గ్రూప్ సో పైథాన్ మీరు డేటా యా ఆపరేటర్. డేటా ఆపరేటర్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మన మైండ్లోకి రావాల్సింది ఆపరేటర్ కన్నా దాని యొక్క పర్పస్ గుర్తుకు రావాలి. ఓకే. సో మ్యాథ్ ఆపరేషన్స్ మైండ్లోకి రాగానే మనకి ఏం కావాలి? ఏ టైప్ ఆఫ్ డేటా గుర్తు రావాలి? ఎయిదర్ న్యూమరికల్ డేటా మాత్రమే గుర్తు రావాలి మనకి, మ్యాథ్ రిలేటెడ్ అంటే. కంపారిజన్ అంటున్నాడు అంటే ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో కంపేర్ టూ వాల్యూస్. సో ఇక్కడ కంపేర్ టూ వాల్యూస్ లో ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే ఇవి రెండు కూడా మనకి టెక్స్ట్ అండ్ న్యూమరికల్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ వీటికి ఓన్లీ మనం న్యూమరికల్ డేటా మాత్రమే అప్లై చేయగలుగుతాం కంపారిజన్ ఆపరేటర్లో. అసైన్మెంట్ ఆపరేటర్లో ఈక్వల్ ఉంటుంది. ఈ ప్లస్ ఈక్వల్ మైనస్ ఈక్వల్ జస్ట్ ఒక షార్ట్ కట్ లాగా అనమాట, ఏం లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ అంటారు. ఇనిషియల్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటారు. ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు? ఫస్ట్ గా జీరో ఉంది. జీరో ప్లస్ వన్ అంటే వన్. ఆ వన్ తీసుకెళ్లి మళ్ళీ దీనిలో స్టోర్ చేసిల్లా అంటే యాక్చువల్లీ ఇంక్రిమెంటల్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ అది చేస్తారు వీటిల్లో. సో బేసికల్ గా అసైన్మెంట్ ఆపరేటర్ ప్లస్ ఉంటే ఇంక్రిమెంటల్, మైనస్ ఉంటే డిక్రిమెంటల్, అంతే. నెక్స్ట్ మెంబర్షిప్ చూడండి. సెర్చ్, చెక్ చేస్తున్నాం. చెక్ ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ఎనదర్ వాల్యూ. ఇక్కడ చూసారా, స్ట్రింగ్ లో ఇచ్చాడు లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. నేను చెప్పానా మోర్ దెన్ వన్ డేటా.
వన్. యాక్చువల్లీ ఇక్కడ స్ట్రింగ్ గాడు తీసుకున్నాడు. స్ట్రింగ్ గాడు ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సాయిరామ్ అని ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. ఈ గ్రూప్ లో ఏ ఉందా లేదా అని చెక్ చేస్తారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్. యాక్చువల్లీ ఎట్లా అంటే ఒక లాంగ్ టెక్స్ట్ తీసుకొని ఆ లాంగ్ టెక్స్ట్ లో ఒక పర్టికులర్ వర్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంటారు అనమాట కొన్నిసార్లు. సో అలాంటి సిచ్యువేషన్ లో మనము స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఒక పెద్ద ఎస్ సార్. టెక్స్ట్ తీసుకొని ఆ టెక్స్ట్ లో సారీ సాయిరామ్ అనే పర్సన్ ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాలనుకోండి. సో ఆ సిచ్యువేషన్ లో కూడా మనకి టెక్స్ట్ డేటాలో ఈ ఇన్ ఆపరేటర్ పనిచేస్తుంది. ఓకే. ఇక్కడ అగైన్ చూస్తే మీద అన్ని లిస్ట్ టపుల్ సెట్ ఇది అన్ని కూడా గ్రూప్ కాబట్టి లైక్ సీక్వెన్షియల్ ఆఫ్ డేటా కాబట్టి లాజికల్ ఆపరేటర్స్ కంబైన్ మల్టిపుల్ కండిషన్స్ అదే చెప్పాను కదా ఇక్కడ. దీన్ని కంపారిజన్ ఆపరేటర్స్ నథింగ్ బట్ కండిషనల్ ఆపరేటర్ గా పిలుచుకుంటారు. సో మోర్ దెన్ టూ కండిషనల్ ఆపరేటర్ ఆర్ ఎల్స్ మోర్ దెన్ టూ కంపారిజన్ ఆపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ ఆపరేటర్స్. ఒక్క నిమిషం గొంతు పోతుంది. జల్దీ. ఓకే. ఓకే. రైట్. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్. నేను చెప్పాను ఐడెంటిటీ ఆపరేటర్ చెక్ టూ వేరియబుల్స్ రిఫరెన్స్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఓకే. సో ఇది ఐడెంటిటీ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఒక డేటా యొక్క అడ్రస్ సేమ్ ఉందా లేదని క్రాస్ చెక్ చేసుకోవడానికి అంతే. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇది మనకి పెద్ద అవసరం లేదు ఎందుకంటే ఇది ఎక్కువగా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ వర్క్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ బాగా పనిచేస్తాయి. ప్రజెంట్ మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి మనం అంత ఐడెంటిటీ ఫోకస్ ఆపరేటర్ చేయాల్సి. ఇంకోసారి చెప్పండి సార్. ఐడెంటిటీ ఆపరేటర్ అంటే? యా. ఐడెంటిటీ ఆపరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది అనుకుందాం. ఓకే. ఉమ్, ఈ ఉమ్, 10 స్టోర్ చేయడానికి ఒక లొకేషన్ అడ్రస్ ఉంటుంది. ఉమ్. ఓకే. అడ్రస్. ఈ అడ్రస్ ఐడెంటిటీ ఆపరేటర్. ఈ అడ్రస్ ని మనం ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిటీ ఆపరేటర్ అంటాం. ఈజ్ అంటే ఒక సేమ్ డేటా సేమ్ లొకేషన్ లో ఉందా లేదని చెక్ చేస్తుంది. ఓకే. చూద్దాం మొత్తం ఒక్కోటి ఒక్కోటి. రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అర్థమెటికల్ ఆపరేటర్ చేద్దాం. సుధీర్. ఓ ఇది నిన్న మనం చెప్పుకున్నాం కదా. సార్. వీటితో వీటితో ఇంకా అవసరం లేదు మనకి. డేటా టైప్స్ అయిపోయినాయి. డేటా ఆపరేటర్స్ చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మనం డేటా తీసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్ చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 ఉంది. అంటే నా దగ్గర టూ న్యూమరికల్ డేటా ఉంది రైట్. సో ఉమ్, దీన్ని నేను సమ్మిషన్ చేయాలనుకోండి ఏ ప్లస్ బి. అంటే ఏలో ఏముంది 10 10. ఉంది. బిలో బిలో ఏముంది 20. 20 ఉంది. రెండు ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాను ప్లస్. ప్లస్ ఈజ్ నథింగ్ సార్. బట్ సమ్మేషన్. సో ఏ ప్లస్ బి సమ్మేషన్ జరిగితే 10 ప్లస్ 20 ఏమవుతుంది 30 అవుతుంది. 30. సో వచ్చిన రిజల్ట్ ని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటా. ఆ వేరియబుల్ నేమ్ ఇస్ దట్ సి. సి. ఇప్పుడు నేను ప్రింట్ సి అంటే ఏం ప్రింట్ అవుతుంది సిలో సబ్మిషన్ ఉన్న వాల్యూ 30. సిలో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సిలో ఏ యా. డేటా ఉంది ఏ ప్లస్ బి డేటా ఉంది. ఏలో ఎంత ఉంది 10 ఉంది. బిలో 10. ఎంత ఉంది 20 ఉంది. సో వచ్చిన రిజల్ట్ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిందా? ఇప్పుడు నేను ఒకటి న్యూమరికల్ డేటా ఒకటి టెక్స్ట్ డేటా తీసుకుందాం. విజువల్ గా చూసుకుంటే ఇది న్యూమరికల్ డేటానే ఇది న్యూమరికల్ డేటానే విజువల్ గా చూసుకుంటే రైట్. బట్ ప్రోగ్రామ్ ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ఇది న్యూమరికల్ డేటా కింద కన్సిడర్ చేస్తుంది. ఇది డబుల్ కొటేషన్ లో ఉంది కాబట్టి దాన్ని టెక్స్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తామో అది ఖచ్చితంగా ఏమై ఉండాలి
న్యూమరికల్ డేటా ఉండాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక న్యూమరికల్ డేటా అండ్ ఒక టెక్స్ట్ డేటా తీసుకుంటున్నాం. సో ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఫెయిల్ అయిపోతుంది. చూసారా, unsupported అన్సపోర్టెడ్ ఆపరెండ్. ఆపరెండ్ ఇస్ operator. నథింగ్ బట్ ఇది. Mm, టైప్స్ ఫర్ ప్లస్ సింబల్, ఒకటి ఇంటీజర్ ఇది, ఇంకోటి స్ట్రింగ్ ఇది. mm, ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. yeah. న్యూమరికల్ డేటా Mm, మాత్రమే మ్యాథమెటికల్ ఆపరేషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఇది ఇప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది, బట్ విజువల్ గా ఇది న్యూమరికల్ డేటానే, రైట్. సో దీన్ని స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉన్న న్యూమరికల్ డేటాని యాక్చువల్ న్యూమరికల్ డేటాలోకి మార్చుకోవడాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. mm. టైప్ కాస్టింగ్ అంటే ఒక టైప్ లో ఉన్న డేటాని ఇంకొక ఇంకో ఫార్మాట్ లోకి మార్చడం, అంటే సింపుల్. న్యూమరికల్ లో ఉన్న డేటాని టెక్స్ట్ లోకి మార్చడం, టెక్స్ట్ లో ఉన్న like డేటాని న్యూమరికల్ లోకి మార్చుకోవడం. సో ఇప్పుడు నేను converting one data type to another data type. ఎస్, రైట్. Mm, సో నేను దీన్ని సింపుల్ గా ఇంట్ అని పెట్టేసుకుంటే ఇంటీజర్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, అయిందా? mm. Exactly. ఓకే, ఇది క్లియర్ కదా. Clear, sir. నెక్స్ట్ ఏం చేద్దాం, కంపారిజన్ ఆపరేటర్ చేద్దాం. Mm, కంపారిజన్. సో కంపారిజన్ లో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అగైన్ ఇయర్ ఇజ్ ఈక్వల్ టు, సారీ, ఏనే తీసుకుందాం, ఏ ఇజ్ ఈక్వల్ టు 2022, mm. బి ఇజ్ ఈక్వల్ టు 2023 ఉంది. Okay, నేనేమంటానంటే ఏ ఈక్వల్ టు బికి సమానం అంట. B. Mm, ఓకే, అవుతుందా, mm. ట్రూనా, Uh, ఫాల్స్, అదే రాంగ్, wrong, sir. ఫాల్స్ వస్తుంది. అప్పుడు వచ్చిన Mm, రిజల్ట్ నేను C లో స్టోర్ చేస్తాను. mm. ఇప్పుడు ప్రింట్ సి అంట. I see. Mm, ఏమొస్తుంది ఇప్పుడు మనకి యాక్చువల్ గా, రాంగ్ ఆర్ రైటా అనేది వస్తుంది. mm, mm. సో ఇక్కడ మనకి మ్యాథమెటికల్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మనకి కండిషన్ చెక్ చేస్తున్నాం, అది ట్రూనా ఫాల్సా. ఈ కండిషన్ ఏమవుతుంది ఇప్పుడు ఇది, Just check చేసి true or false తీసా అంతే. యా, ఇప్పుడు ట్రూనా ఫాల్సా. False. సిలో ఏం స్టోర్ అవుతుంది, False. ఎగ్జాక్ట్లీ అంతే. సో ఇప్పుడు లైక్ వీళ్ళు ఏం మనం చేస్తారంటే బులియన్ యా, ఆపరేటర్ కూడా బులియన్ ఆపరేటర్ అనుకోవచ్చు సార్. బులియన్ కూడా డేటా యాస్, టైప్ బులియన్. బులియన్ ఆపరేటర్ అనుకోవచ్చు. సి డేటా అంటే టైప్. లైక్ బులియన్, బులియన్ ఆపరేటర్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇఫ్ సి అంటే నిజమైతే, ట్రూ అయితే ప్రింట్ కండిషన్ అనుకుంటా ఓ సేమ్ వాల్యూస్, ఓకే. లేదు అంటే ఎల్స్. ఓకే, ప్రింట్ వాల్యూస్ ఆర్ నాట్ సేమ్, మీ ఇష్టం ఏదో ఒక టెక్స్ట్ రాసుకోవచ్చు, వాల్యూస్ ఆర్ నాట్ సేమ్ అంటే ఏంలా. ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి, లాజిక్ అన్నమాట. ట్రూ అయితే ఇది చేస్తా. ఇప్పుడు డేటాబేస్ కనెక్షన్ ఇచ్చాం అనుకుందాం. ఓకే, డేటాబేస్ తో కనెక్ట్ అయ్యింది అనుకోండి, డీబీలోంచి డేటా ఫెచ్ చేస్తాం. డేటాబేస్ తో కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఓకే, అప్పుడు ఏం చేస్తాం, డేటాబేస్ కనెక్షన్ ఫెయిల్డ్ అని రాస్తాం. అంటే లైక్ రియల్ టైం వర్క్ చేసేటప్పుడు సేమ్ అంతే. కండిషన్ చెక్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నా ఇక్కడ, రెండు సమానం ఉన్నాయి ఉంటే సేమ్ వాల్యూ, లేదు అంటే వాల్యూస్ ఆర్ నాట్ మ్యాచ్. ఇప్పుడు ఏమొచ్చింది, వాల్యూస్ ఆర్ నాట్ మ్యాచ్. యా, ఎగ్జాక్ట్లీ, వాల్యూస్ ఆర్ నాట్. సారీ అది అంటే పెట్టాను, వాల్యూస్ ఆర్ నాట్ ఓకే. మ్యాచ్. క్లియర్ కదా, కండిషన్. ఎస్ సార్. క్లియర్. ఇప్పుడు నేను ఇక్కడ మార్చానుకుందాం, ఇప్పుడు ఏమొస్తుంది, సేమ్ వాల్యూ. రైట్, సేమ్ వాల్యూస్, సేమ్ వాల్యూస్ వచ్చిందా. ఓకే, కంపారిజన్. ఇక్కడ ఏమంటున్నాను, ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి అంటున్నాను, ఏమవుతుంది, ఇప్పుడే ఏ వచ్చింది నాట్ చెప్పండి. ఈక్వల్. వాల్యూస్ ఆర్ నాట్ సార్. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అయితే, సేమ్ వాల్యూ ప్రింట్ అయితే, వాల్యూస్ ఆర్ నాట్ ప్రింట్ అయితే. ఏ నాట్ ఈక్వల్ టు బి. వాల్యూస్ ఆర్ నాట్ వచ్చి సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే యాక్చువల్ గా రెండు సమానంగా ఉన్నాయి, బట్ నువ్వు కాదంటున్నావు. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటున్నావు, బట్ ఇక్కడ ఏముంది, సమానం ఉంది. నువ్వు తప్పు చెప్పావు, అంటే ఫాల్స్ చెప్పావు నువ్వు. అర్థమైందా, ఏ నాట్ ఈక్వల్ ఎగ్జాక్ట్లీ. టు బి అని చెప్తున్నావు నువ్వు, కానీ యాక్చువల్ గా ఏ ఈక్వల్ టు బి ఇది. సో నువ్వు చెప్తుంది రాంగ్, అప్పుడు రాంగ్ అంటు. ఇక్కడ అడిగే క్వశ్చన్ లో ఉంది చూడు, నువ్వు రాంగ్ చెప్తే అక్కడ రైట్ ఉంది అనుకోండి, అప్పుడు నీకు ఫాల్స్. నువ్వు కరెక్ట్ చెప్పి అక్కడ కరెక్ట్ ఉంది అనుకోండి, అప్పుడు ట్రూ. ఓకేనా.
రైట్. ఇప్పుడు నేను ఇంకో కండిషన్ లాంగ్వేజ్. ఉమ్, లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు తీసుకుంటున్నాను. ఓకే. ఉమ్, ఇక్కడ ఉమ్. నేను ఏమంటున్నాను, ఏ ఈక్వల్ టు బి అండ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు. ఓకే. సో ఈ కండిషన్లో ఏం తీసుకుంటున్నాము, రెండు తీసుకుంటున్నాం. అంటే నాకు 2023 సంబంధించిన డేటా ఉండాలి. ఆ డేటాలో ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయనుకోండి, ఓన్లీ తెలుగు డేటా మాత్రమే కావాలి. అర్థమవుతుందా? యా. అంటే అర్థమైంది కదా? ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్కి వెళ్తుంది కదా సార్? ఎగ్జాక్ట్లీ. ఏ- ఉమ్, అందులో ఫస్ట్ ఉమ్, కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్కి వెళ్తుంది. ఉమ్, అప్పుడు నెక్స్ట్ కండిషన్ కానీ ట్రూ అయితేనే అప్పుడు ఇది మొత్తం ట్రూ అవుతుంది. అప్పుడు సి ఉమ్, వాల్యూ ట్రూ అయింది. అప్పుడు సేమ్ వాల్యూ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఏం చేయాలో ఉమ్. చూపించుద్ది. లేదంటే ఎల్స్ ఎల్స్ ప్రింట్ అయిపోద్ది ఇక. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఒక ఉమ్, ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం దీన్ని. ఉమ్, ఉమ్. Want apply logical అప్లై లాజికల్ ఆపరేటర్ operator ఇన్ logical పైథాన్. operator on movies data. Okay, give me sample code. సారీ, నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నానా? యా. అదే ఏంటో డిఫరెంట్ గా టైప్ అవుతుంది అనుకున్నా. ఒక అంటే రియల్ గా చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది మనకి, యాక్చువల్ డేటా తీసుకొని చేస్తే. చార్జిబిలిటీ ప్లస్ ఎంత సార్ అక్కడ మనీ మనకి? 2060 రూపాయలు పడుతుంది నాకు. 2060. ఓకే, సో ఫస్ట్ తీసుకుందాం, డేటా తీసుకుందాం. మొత్తం ఇంక లేపేద్దాం ఇంకా, ఒక్కొక్క ఎగ్జామ్. ఓకే, వీడియో ఉంటుంది అంతా. ఓకే, ఇది డేటా. ఇది ఏం డేటా ఇది చెప్పండి? దీన్ని ఎలా పిలిచొచ్చు? ఏమని పిలవచ్చు దీన్ని? అది ఏ టైప్ ఆఫ్ డేటా? ఆ, ఇది ఇది సార్ డిక్షనరీ. దేంట్లో ఉంది? ఐమ్ సారీ, డిక్షనరీ. ఉమ్. దేని లోపల ఉందంట? మూవీ. ఐ మీన్, నాకు అర్థం కాదు దేని లోపల అంటే. ఇది ఏం, దీన్ని ఏమని పిలుస్తాం ఈ మొత్తాన్ని? బ్రాకెట్స్ అంటే ఈ బ్రాకెట్స్ ఏంటి? లిస్ట్. ఈ లిస్ట్ లోపల సార్. ఈ లోపల ఏంటి? డిక్షనరీస్. యా, ఇప్పుడు దీని మొత్తాన్ని ఏమని పిలుస్తాం? లిస్ట్. లిస్ట్ ఆఫ్ డిక్షనరీ. లిస్ట్ ఆఫ్ డిక్షనరీసే లిస్ట్ ఆఫ్ కదా. డిక్షనరీ. ఒక లిస్ట్ లో మల్టిపుల్ డిక్షనరీ వాల్యూస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ డిక్షనరీ కదా. అంతేనా? ఎస్ ఇంగ్లీష్ సార్. లో మాట్లాడదాం. అమ్మా, రైట్. పర్లేదు పర్లేదు సార్, డోంట్ వరీ. ఓకే. సో ఇప్పుడు లిస్ట్ నేను ఆఫ్ డిక్షనరీ. ఫర్ లూప్ పెట్టి ఫర్ మూవీ, ఒక్కొక్క మూవీ ఇన్ మూవీస్ తీసుకుంటా. ఓకేనా? ప్రింట్ మూవీ అని తీసుకుందాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏంలా, ఈ లిస్ట్ లో ఉన్న డేటాని ఒక్కొక్క ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తున్నాం మనం. ప్రింట్ అయిందా? ఓకే. ప్రింట్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక కంపారిజన్ ఆపరేటర్ చేద్దాం. సో ఫస్ట్ ఈ డేటా చూసినప్పుడు నీకు ఏ డేటా కావాలి చెప్పు. ఇయర్, ఎనీథింగ్. ఇయర్ వచ్చేసి నాకు బిఫోర్ 2020 కావాలి. ఓకే. కండిషన్ వచ్చేసి డిస్ప్లే డేటా బిఫోర్ 2000. సో కండిషన్ ఏం రాయొచ్చు చెప్పు. ఇఫ్ బిఫోర్ 20. ఇయర్ ఇఫ్ ఇయర్, ఇఫ్ లెస్ ఇయర్, దాన్ 2000. ఇఫ్ ఇయర్ లెస్ దన్, లెస్ లెస్ దన్, లెస్ దన్ 2000. 2000 అయితే ఆ డేటా ప్రింట్ చేస్తున్నాం, అంతే కదా. Mm, mm, సో ఇక్కడ ఇయర్ అనేది డైరెక్ట్ గా ఎక్కడ ఉంది, ఇది డిక్షనరీ కదా. mm, డిక్షనరీలో ఉన్న డేటాని కాల్ చేయాలంటే, అంటే ఇది కాల్ చేయాలంటే, ఈ డేటా మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి, ఈ వాల్యూని కాల్ చేయాలి. రైట్. ఇప్పుడు mm, మూవీలో ఆ ఎలిమెంట్ స్టోర్ అయింది మూవీ, దాని లోపల ఆ కీని కాల్ చేయాలి మనం. mm, డిక్షనరీ డేటా కాబట్టి ఈ కీని కాల్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ కీని కాల్ చేస్తే
మూవీలో అంటే ఒక రికార్డులో మూవీ ఇయర్ అని అంటే ఈ కీని కాల్ చేస్తే దాని యొక్క వాల్యూ 20. సో ఫస్ట్ నేను అది ప్రింట్ చేస్తాను, తర్వాత ఇది చూద్దాం. ప్రింట్ మూవీ ఆఫ్ ఇయర్. ఓకే, రన్ చేశాను అనుకోండి, ఇయర్స్ వచ్చినాయా. అలాగే నేను రేటింగ్ అని కాల్ చేశాను అనుకోండి, ఆ కీతో కాల్ చేస్తే వచ్చినాయా రేటింగ్స్. అలాగే ఆ, టైటిల్ కావాలంటే ఆ టైటిల్ ఇస్తాం, వచ్చినాయా. అంటే ఆ ఓకే. డేటా అంటే డిక్షనరీలో ఉన్న డేటా కావాలి అంటే వాటి యొక్క కీతో కాల్ చేస్తాం. ఉమ్, ఓకేనా. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, ఇయర్ కదా. సో ఇయర్ తీసుకుంటున్నా ఇక్కడ, రైట్. సో ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నా, ఇది కామెంట్లో పెట్టద్దు. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇయర్ ఫస్ట్ 2020 వచ్చింది. దీనికన్నా తక్కువ ఉందా పెద్దదా, ఇది 2000 కన్నా పెద్దదా, 2000 చిన్నదా. పెద్దది సార్. ఉమ్, పెద్దది. సో అప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి స్కిప్ అయిపోయింది. ఉమ్, నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళి ఈసారి 1919 తీసుకొస్తుంది. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తుంది. 1999 2000 కన్నా చిన్నదా పెద్దదా. చిన్నదే సార్. చిన్నది. సో అంతే, కండిషన్ ట్రూ అయింది ఓకే. కాబట్టి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినప్పుడు మనం ఏం చేసాము, ప్రింట్ స్టేట్మెంట్ రాసాం, ఉమ్, రైట్. ఉమ్, ఇప్పుడు రన్ చేశాను ఇంకోటి చూడండి, డేటా ఫిల్టర్ అయిందా. అంటే యా. ఏంది ఇక్కడ, మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, 5 రోస్ లో నుంచి ఎన్ని ప్రింట్ చేసాం, 3. 3, రైట్. సో ఇప్పుడు నేను నాకు ఇంకో కావాలనుకున్నాను, లైక్ నాకు ఇయర్ బిలో 20 అయి ఉండాలి. ఓకే, రేటింగ్ వచ్చేసి అబోవ్ 8.8 ఉండాలి అనుకుంటాం, అంటే అబోవ్ 8 ఉండాలనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు రెండు కండిషన్లు కావాలి కాబట్టి ఇప్పుడు అండ్, ఇప్పుడు చెప్పు మూవీ ఏం తీసుకోవాలి, మూవీ ఆఫ్ ఏం తీసుకోవాలి. రేటింగ్. ఎగ్జాక్ట్లీ రేటింగ్ సంబంధించింది కాబట్టి రేటింగ్ ఎంత ఉండాలంటున్నాను, అబోవ్ ఆర్ ఈక్వల్ 8 ఉండాలంటున్నాను, 8. యా. రైట్. ఇప్పుడు రన్ చేద్దాం మనం. 3 కాస్త ఇప్పుడు ఏమైనా 2 వచ్చినాయి చూడు. ఉమ్, క్లియర్ గా చూస్తే ఎట్లా ఉంది నీకు, రేటింగ్ వచ్చేసి 8 కన్నా ఎక్కువ ఉండాలి, ఇయర్ వచ్చేసి 2000 కన్నా తక్కువ ఉండాలి. ఆ డేటా వచ్చిందా ఈ డేటాలో నుంచి. ఓకే. అంతే, డేటా రెండు ప్రాసెస్ సాటిస్ఫై చేశానుగా. అయి రెండు సాటిస్ఫై అయిన తర్వాత ఈ రెండు వాల్యూస్ వచ్చినాయి కదా సార్. అవును. ఉమ్, ఓకే. ఓకే, ఇప్పుడు నేను రెండు సాటిస్ఫై అయినాయి కాబట్టి వచ్చినాయి. అదే ఆరు ఉమ్, తీసుకున్నాం అనుకో, ఏదైనా ఒక్కటి ఒకటి సాటిస్ఫై అవ్వాలి. ఉమ్, అంటే 2000 కన్నా తక్కువ ఉన్నా పర్లా, లేదంటే మూవీ రేటింగ్ 8 కన్నా ఎక్కువ ఉన్నా పర్లా. ఉమ్, అప్పుడు ఏ డేటా రావచ్చు వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఫస్ట్ ఉమ్, రికార్డ్ వచ్చిద్దా ఫస్ట్. రాదా. ఉమ్, ఆ, ఆ, రాదు సార్. యాక్చువల్గా ఫస్ట్ కాడే ఆగిపోద్ది అనుకుంటా. మూవీ ఇయర్ దగ్గరే మనకి రిజల్ట్ వచ్చింది. ఆర్ ఆర్ కండిషన్ మూవీ. కదా, ఒకసారి చెక్ చేయి. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకో. ఇయర్ ఎంత ఉంది, 2010 ఉంది. 2010 2000 కన్నా చిన్నదా పెద్దదా. పెద్ద సార్. పెద్దది, అంటే ఈ కండిషన్ పోయింది. ఆరు ఉమ్, అన్నాను కాబట్టి నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఇప్పుడు రేటింగ్ 8 కన్నా పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఇక్కడ. పెద్ద సార్ అది. ఉమ్, అప్పుడు ఏమైంది, ఓకే. కండిషన్ ప్రింట్ అయింది. సాటిస్ఫై అయింది. ప్రింట్ అయింది. అంటే ఇది ప్రింట్ అయింది. ఉమ్, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ లోకి వచ్చినప్పుడు 2000 కన్నా 14 చిన్నదా పెద్దదా. చిన్నది. అది ప్రింట్ చిన్నది. అయింది. సో ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్కి వెళ్ళదు, ఇంక చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఇది 1997 చిన్నది, వచ్చేస్తుంది, ప్రింట్ అయిపోయింది. ఇది చిన్నది ప్రింట్ అయింది. ప్రింట్ అయిపోయింది. ఇది అక్కడ ఇంకా ఆ పెద్దది నెక్స్ట్కి వెళ్ళిపోద్ది. అక్కడ కూడా రేటింగ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8 కాబట్టి ప్రింట్ అయింది. మొత్తం ప్రింట్ అవుద్ది సార్. మొత్తం ప్రింట్ అయిపోతాయి. ఉమ్, ఓకేనా, ఓకే. హ్యాపీనా. ఓకే. ఒక ఐడియా డేట్ వచ్చింది సార్ నాకు. ఉమ్, డేటాని ఫిల్టర్ చేస్తున్నావా, అక్కడున్న ఉమ్, డేటాని ఫిల్టర్ చేసాం అక్కడ, అంతే. ఉమ్, ఉమ్, యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ అంటే సేమ్ ఇట్లాగా ఉంటది. ఇప్పుడు నీకు దగ్గర ఒక 1 GB డేటా ఉంటుంది. ఓకే, ఉమ్, 1 GB డేటాలో మనకు కావాల్సిన డేటా మాత్రమే తీసుకుంటాం, కండిషన్లు ఉమ్, పెట్టి. అంటే ఉమ్. 1000 రోస్ ఉన్న దాంట్లో నుంచి మనకు కావాల్సినవి మాత్రం పిక్ చేసుకుంటాం. లెట్ మీ ఆస్క్ దిస్, గివ్ మీ ఒక 20 అడుగుదు, 20 శాంపిల్స్. ఓకే, 20 శాంపిల్స్ తీసుకుందాం. అంటే 20 శాంపిల్స్ బట్ 20 రోస్. ఓకే, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇదంతా డేటా. ఓకే, సో కాపీ చేస్తున్నాను.
దీంట్లోకి వెళ్దాం. ఇప్పుడు పైన పేస్ట్ చేస్తున్నా. రైట్. ఇది నీకు ఇంత డేటా ఉంది అనా. ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అన్ని పెట్టుకుందాం మనం. ఆర్ అంటే ఆల్మోస్ట్ వచ్చేస్తాయి మొత్తం. అన్ని పెట్టుకుందాం. కండిషన్ రెండు సాటిస్ఫై. ఇప్పుడు నేనేం చేయట్లేదు ఇంట్లో నుంచి. ఆ డేటాలో నుంచి ఇప్పుడు ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకున్నాను నేను. ఓకే. జస్ట్ ఇయర్ అది పాస్ చేస్తున్నా. నాకు ఆ డేటా, ఈ డేటాలో నుంచి నాకు కావాల్సిన నా రిక్వైర్మెంట్ ఏంది, 2000 కన్నా తక్కువ ఉండాలి, 8 కన్నా రేటింగ్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నది. చూసారా? ఈ డేటా ఉంది. ఉమ్, ఓకేనా? ఇప్పుడు ఉమ్. అర్థమైందా? లార్జ్ డేటాలో నుంచి స్మాల్ డేటాని ఫిల్టర్ చేసాం. దట్ ఈస్ నథింగ్. ఎలా సాధ్యమైంది ఇది? బై యూజింగ్ ద డేటా ఆపరేటర్స్. డేటా అంతే. ఆపరేటర్. యా. ఇదే ఉంటది. ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో దాన్నే తిప్పి తిప్పి కొడతారు. రియల్ టైంలో ఎలా ఉంటుందో దీన్నే చూపిస్తాను చూడండి. యా. ఇప్పుడు ఈ డేటా ఉంది కదా. ఓకేనా? ఈ డేటా యాక్చువల్గా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే. బట్ ఈ డేటా ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది అంటే ఫైల్స్ లో కానీ డేటాబేస్ లో నుంచి కానీ లోడ్ అవుతుంది. మనము ఒక ఫైల్ తీసుకొని లోడ్ చేద్దాం ఇదే డేటాని. దీనికి ఏం చేయాలి అంటే కొత్త ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పిడి. పాండాస్ ఉంటాయి. ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకుని దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ఫైల్స్ గురించి వర్క్ చేసేటప్పుడు. మనం ఇప్పుడు డేటా ఆపరేటర్ మీద ఉన్నాం. కాకపోతే చూపిస్తున్నా కొంచెం అండర్స్టాండింగ్ కోసం అసలు ఏం జరుగుతుంది అనేది. యాక్చువల్ డేటా ఎక్కడి నుంచి లోడ్ చేస్తాం అనేది. సారీ. మాడ్యూల్ ఇన్స్టాల్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కండిషన్ మళ్ళీ పెట్టేసుకుందాం. ఇది డేటా కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ లోడింగ్ ద డేటా డైరెక్ట్లీ ఇక్కడ కోడ్ లో కన్నా నేనేం చేస్తానంటే వీడియో తీసుకుందాం. డేటా ఫ్రేమ్ ఎడిటర్, డేటా ఫ్రేమ్, ఇది మొత్తం డేటా మూవీస్. ఇది ఒక ఎక్సెల్ షీట్ లోకి మార్చేద్దాం. టు సిఎస్వి లోకి శాంపిల్ డేటా డాట్ సిఎస్వి ఇండెక్స్ ఈక్వల్ టు ఫండ్స్. ఓకే. ఒకసారి ఈ డేటాని ఎక్సెల్ లో కన్వర్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే. కన్వర్ట్ అయిపోయింది చూడండి, ఇక్కడ వచ్చింది ఫైల్. ఇది శాంపిల్ డేటా. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు డేటా ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది మనకి. ఇది డేటా. ఓకే. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మనకి డేటా ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది. సిఎస్వి ఫైల్ నుంచి లోడ్ అవుతుంది అనుకుందాం. రైట్. సో సిఎస్వి యా. ఫైల్ నుంచి లోడ్ అవుతుంది కాబట్టి ఇది మొత్తం తీసేద్దాం ఇంకా. సారీ. కండిషన్ ఎలాగే ఉంచుతాం, మొత్తం తీసేద్దాం. ఓకే. యాక్చువల్ డేటా ఇప్పుడు ఎక్కడి నుంచి లోడ్ చేస్తున్నాం మనం? ఒక ఫైల్ లోంచి pd డాట్ రీడ్ సిఎస్వి. ఏంటది? శాంపిల్ డేటా. శాంపిల్ డేటా డాట్ సిఎస్వి డాట్ టు డిక్ట్ ఓరియంట్ ఈక్వల్ టు రికార్డ్. ఇవి తర్వాత చెప్తాను. జస్ట్ డేటా రికార్డ్ అవుతుంది మూవీస్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాము? డేటా అనేది ఇక్కడి నుంచి లోడ్ చేసుకుంటున్నాము. మన లాజిక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాము. రన్ కొడితే చూడండి వచ్చిందా. ఇప్పుడు ఈ లార్జ్ ఫైల్లో నుంచి మనకు కావాల్సిన డేటాని తీసుకొని దాన్ని ఇంకొక సిఎస్వి ఫైల్లోకి స్టోర్ చేద్దాం. సో దానికి ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఒక ఎంటీ తీసుకుంటాను. లిస్ట్ ఆఫ్ మూవీస్ అని ఒక ఎంటీ వేరియబుల్ తీసుకుంటున్నాను, లైక్ లిస్ట్. ఓకే. ఈ లిస్ట్ లోపలికి డాట్, తెలుసుగా లిస్ట్ డేటా. లిస్ట్ డేటాలో మనకి ఏమి అపెండ్ అంటే యాడ్ చేయమంటున్నాం. ఆ లిస్ట్ లోకి ఎలిమెంట్ ని యాడ్ చేయమంటున్నాం. ఎక్కడుంది? అపెండ్ తో. అపెండ్ ఉందా? ఏం యాడ్ చేయమంటున్నాం? ఇక్కడ వచ్చిన ఈ లిస్ట్ డిక్షనరీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయమంటున్నాం, ఆ డేటాని. రైట్. వన్స్ ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ప్రింట్ ఈ లిస్ట్ ఆఫ్ మూవీస్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఇది కామెంట్లో పెట్టేస్తా, చూపిద్దాం.
ఇద్దా వచ్చిందా? ఇది ఒక లిస్ట్ లో ఏముంది ఇప్పుడు? మనం ఫిల్టర్ చేసిన డేటా వచ్చింది, రైట్? ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసిన డేటాని ఎక్స్పోర్ట్ చేసేస్తా సింపుల్ గా. పీడీ డాట్ డేటా ఫ్రేమ్ లిస్ట్ ఆఫ్ మూవీస్ డాట్ టు సిఎస్వి రిక్వైర్డ్ డేటా డాట్ సిఎస్వి ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్. ఇప్పుడు కోడ్ రన్ చేసేది అనుకోండి, ఫైల్ క్రియేట్ అయిందా? రిక్వైర్డ్ డేటా వచ్చిందా? ఓపెన్ చేద్దాం. ఉమ్, ఇది వచ్చిందా? ఇది యాక్చువల్ డేటా. ఓకే, దాంట్లో నుంచి ఫిల్టర్ చేసిన డేటా ఇది. సో కండిషన్ ప్రకారం ఏముంది? 1999కి కింద ఉండాలి, అంటే 2000కి కింద ఉండాలి, రేటింగ్ అబౌవ్ ఈ ఉండాలి. ఇది డేటా. ఈ డేటాను మనం డిస్ప్లే చేసి చూపిస్తాం ఫ్రంట్ ఎండ్ లో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. డేటా ఫిల్టర్ అయింది కదా. అంతే. ఇప్పుడు థింక్ లైక్ 1 GB డేటా ఉంది. 1 GB డేటాలో నుంచి నీకు కావాల్సిన సెర్చ్ చేసుకుంటున్నావు. అంతే, ప్రాజెక్ట్ అయిందా లేదా? ఇది ఒక ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు. కాకపోతే దీనికి ఒక డిజైన్ పెట్టావు అనుకో, సెర్చ్ ఆపరేషన్ డిజైన్. అప్పుడు ప్రాజెక్ట్ లెక్క అయిపోద్ది. అంటే ఇచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకొని నీకు సిఎస్వి ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, అవుట్పుట్. ఓకేనా? ఓకే, సో శాంపుల్ కోసం మనము ఫైల్స్ తీసేద్దాం. ఫైల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం వీటితో వద్దు. అంటే యాక్చువల్ గా ఇప్పుడు అర్థమైంది కదా, క్లారిటీ వచ్చిందా? కొద్దిగా వచ్చింది సార్, పాండాసే కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. నో నో సో నో. పాండాస్ ఏంది? పాండాస్ ఏంటంటే ఒక ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి పాండాస్ యూజ్ చేస్తాం. ఓకే. ఫైల్స్ లో ఉన్న డేటా రియల్ టైం అని ఉంది సార్, మనం డైరెక్ట్గా పైథాన్ యూజ్ చేయలేమా? యూజ్ చేయలేవు. ఓకే. ఏ ఓకే. పైథాన్ లో అదే, పైథాన్ లో మ్యాజిక్ ఏంటంటే బేసిక్స్ ఏంటి తెలుసా? నేను అదే చెప్పా ఫస్ట్ నుంచి. ఉమ్, పైథాన్ లో బేసిక్స్ అనేవి ఇవే. ఏవి? ఉమ్, ఇవే. డేటా టైప్స్, డేటా ఓకే. ఆపరేటర్స్ ఇవే. ఉమ్, అండ్ ఇవి ప్రోగ్రామ్స్ ఓకే. అండ్ జనరల్ టాపిక్స్. రిమైనింగ్ ఏదైనా సరే మాడ్యూల్ ఉంటుంది. ఉమ్, ఓకే ఓకే, సార్. ఉమ్, ఆ మాడ్యూల్ మనం చదువుకోవాలి. ఆ మాడ్యూల్కి ఉమ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఫైల్స్ లో ఉన్న డేటాని రీడ్ చేయాలి కాబట్టి పాండాస్ వాడాం. ఉమ్. అలా కాకుండా డేటాబేస్ లో ఉన్న డేటాను రీడ్ చేయడానికి ఎస్క్యూఎల్ ఆల్చమేర్ ఒక మాడ్యూల్ ఉంటుంది, అది వాడతాం. ఓ, అలా కాదు, ఓకే. నాకు ఓకే. S3 లో ఉన్న డేటాను రీడ్ చేయాలంట, గూగుల్ ఏడబ్ల్యూఎస్. అంటే ఏడబ్ల్యూఎస్ లో, అప్పుడు బోతో 3 వాడతాం. మూడు లొకేషన్ బట్టి వాడచ్చా సార్? వాడుకో. నీకు ఓకే. సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో దాంతో లింక్ అప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీడియేటర్ ఉండాలి. ఓకే. పైథాన్కి అదర్ అప్లికేషన్ సోర్స్ కి మధ్యలో ఒక మీడియేటర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. పైథాన్కి ఆ, అయితే పాండా వాడతారా సార్? ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉందా? చాలా ఉంటాయి ఆల్టర్నేట్స్. అంటే నువ్వు ఆ, ఎక్కడి నుంచి ఫస్ట్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు, అది ఇంపార్టెంట్. ఓకే. సోర్స్ ఓకే. తీసుకుంటున్నావు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ అనేది సిఎస్వి అనుకో, అంటే సిఎస్వి నుంచి ఉమ్, డేటా లోడ్ చేస్తున్నావు అనుకో. ఇది ఉమ్, యాక్చువల్గా ఏంది? డేటా. ఇది మనం సాఫ్ట్వేర్ అంతా ఏంది? డేటాని ప్రాసెస్ చేసేదే మొత్తం. కాకపోతే ఆ ఉమ్, డేటా ఎక్కడి నుంచి వస్తున్నది అనేది ఇంపార్టెంట్. ఓకే. ఆ డేటా నువ్వు ఎక్కడి నుంచి లోడ్ చేస్తున్నావు. ఉమ్, సిఎస్వి లో నుంచి లోడ్ చేస్తే సిఎస్వి సంబంధించిన మాడ్యూల్స్. ఓకే, సో అడుగుదాము. మంచి క్వశ్చన్ ఇది, గుడ్ క్వశ్చన్. సో ఎలా అడగచ్చు అంటే, లిస్ట్ అవుట్ లిస్ట్ అవుట్ ఆల్ మాడ్యూల్స్ టు లోడ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. సో దానికి అర్థం అవడానికి ఒక చిన్న రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. లైక్ సిఎస్వి CSV. డేటా ఉమ్, బై యూజింగ్ pandas and S3 data by using Boto 3. సో ఈ ఓ, రెండు రిఫరెన్స్ కింద ఇస్తే అది ఇచ్చేస్తుంది, చూద్దాం. సోర్స్ రీడ్ చేసుకోవడానికి ఓకే. చూద్దాం. సో లోకల్ ఫైల్స్ ని డేటాని రీడ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద పాండాస్. టీఎక్స్టీ అంటే ఓపెన్. ఓకే. టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ అంటే లోకల్ ఫైల్స్ లోని డేటాను రీడ్ చేయడానికి. క్లౌడ్ లో ఉన్న డేటాను రీడ్ చేయాలంటే, సో S3 లో ఉంటే ఏడబ్ల్యూఎస్ S3 లో ఉంటే Boto 3, గూగుల్ డ్రైవ్ లో కానీ ఉంటే పై డ్రైవ్,
గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ ఉంటుంది, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అనే మోడల్ యూస్ చేసుకోవాలి. ఒకవేళ అజ్యూర్ లో ఉందనుకో, అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ యూస్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఓకే, అదే ఒకవేళ డేటాబేస్ లో ఉందనుకో నీ డేటా, MySQL ఉంటే MySQL కనెక్టర్, లేదా పోస్ట్ ఎస్క్యూఎల్ ఉంటే పోస్ట్ ఎస్క్యూఎల్, ఎస్క్యులేట్ ఉంటే ఎస్క్యులేట్, మోంగో డిబి అయితే పై మోంగో, రెడ్ షిఫ్ట్ అయితే ప్రతి ఒక్క మోడల్ కి డాక్యుమెంటేషన్ ఉంటుంది. వెబ్ ఏపీఐ అంటే సార్? వెబ్ ఏపీఐ అంటే ఏపీఐ. ఎక్కడుంది? చూద్దాం అది కూడా. రెస్ట్ ఏపీఐ నుంచి డేటాను రీడ్ చేయాలంటే రిక్వెస్ట్ మాడ్యూల్, సోప్ ఏపీఐ నుంచి జీప్, వెబ్ స్క్రాపింగ్ అయితే రిక్వెస్ట్ మాడ్యూల్, బ్యూటిఫుల్ సూపర్ మరి మాట్లాడుకోవాలి వెబ్ స్క్రాపింగ్. అదే అది ఓకే. బిగ్ డేటాలో చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఫైల్స్ లో ఉన్న డేటాను రీడ్ చేయాలంటే పై ఆరో హెచ్డిఎఫ్ఎస్, స్పార్క్ డేటా రీడ్ చేయాలంటే పై స్పార్క్, పైస్పార్క్. ఓకే. ఏడబ్ల్యూఎస్ అథీనా, బోటో 3 పై అథీనా, ఏడబ్ల్యూఎస్ గ్లూ. వచ్చినాయా? ఓకే. ప్రతి ఒక్క ఓకే. మాడ్యూల్కి ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇక్కడ ఉన్నాయని. సో ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలంటే ఏం అవసరం లేదు. యాక్చువల్గా మనకు తెలియాలి మధ్యలో ఎవడున్నాడు మీడియేటర్. అప్పుడు నువ్వు ఏది యూజ్ చేసుకుంటావు మీడియేటర్, ఆ మీడియేటర్కి సంబంధించిన డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అది మొత్తం పాండాసే మనమే తీసుకుందాం. థింక్ చేసుకోవాలి కదా సార్? మొత్తం సిఎస్విలో ఉంటే పాండా యూజ్ చేసుకోవచ్చు అని, జేసన్లో ఉంటే పాండా మనమే అంతే థింక్ ఇప్పుడు చేసుకోవాలి కదా? యా. అంతే గూగుల్లో కొట్టు. ఇక్కడ నీకేం తెలీదు అనుకున్నావు, నీకేం తెలీదు జనరల్గా. ఐ నో, సింపుల్గా ఐ నో పైథాన్ లాంగ్వేజ్, LNGU is language. My requirement, the requirement, right? My requirement is like read the data from CSV file and store the data into MySQL database. So what are the modules I have to use? అంతే చాలే, అర్థం చేసుకుని అంతే. నీకేం తెలీదు అనుకుందాం, ఇది నీ రిక్వైర్మెంట్ చెప్పేదానికి, అది మాడ్యూల్స్ ఇచ్చింది పెద్ద. రీడ్ సిఎస్వి ఫైల్ కావాలంటే పాండాస్ వాడుకో, MySQL తో కనెక్ట్ అవ్వాలంటే MySQL కనెక్టర్ వాడుకో, లేదంటే ఓఆర్ఎం కాన్సెప్ట్ ఉంటే ఎస్క్యూఎల్ ఆల్కమీ యూజ్ చేసుకో. కోడ్ గార్డ్ ఇచ్చింది చూసావా చక్కగా. కాకపోతే వాటిని ఎలా వాడాలో మనకు తెలియాలి. సో ఇప్పుడు నీకు పాండాస్ తెలియదు అనుకో, పాండాస్ సంబంధించిన ఇక్కడికి వెళ్ళి పాండాస్ సింపుల్ గా డాక్యుమెంటేషన్ కొట్టేసి వచ్చేస్తుంది. ఓపిక ఉంటే చదువుకో. ఓకే, డెవలపర్ గైడ్ ఇవన్నీ నాకు అసలు మన వల్ల కాదు ఇది చదవడం. చాట్ జీపీటీని వాడడమే. ఒకప్పుడు చాట్ జీపీటీ లేనప్పుడు మనకి వీడియోస్ వచ్చేవి చూస్తావా, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మార్కెట్లోకి అవి డాక్యుమెంటేషన్స్ చూసుకొని వచ్చాయి. ఇక ఇక్కడ రాస్తారు చూడు చక్కగా డేటా ఫ్రేమ్ ఎలా ఉంటుంది అని. డేటా ఫ్రేమ్స్ అప్పట్లో రక్తాలు చిందించేవాళ్ళు డాక్యుమెంటేషన్ ఓకే. చదువుకొని. ఎలా ఉండేది తెలుసా మనకి ఫస్ట్ లో, బిఫోర్ చాట్ ఈ AI లో లేనప్పుడు డాక్యుమెంటేషన్స్ చదివే వాళ్ళము, లేదంటే స్టాక్ ఓవర్ఫ్లో ఉండేది, దాన్ని యప్. చూసుకునే వాళ్ళము. ఈ రెండే సోర్సెస్ అప్పుడు. అప్పుడు ఎవరికైతే డాక్యుమెంటేషన్ బాగా రీడ్ చేయడం వచ్చో వాడు తోపు. ఇప్పుడు ఎవరికైతే కాన్సెప్ట్ తెలుసో వాడు తోపు. అంతే కదా, కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ కొట్టాను, అది ఇచ్చేసింది కోడ్ మొత్తము, జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని దాన్ని అచీవ్ చేసుకోవడం. అంతేగాని ఇప్పుడు నేను పాండాస్ లోకి వెళ్ళి పాండాస్ డాక్యుమెంటేషన్ రీడ్ చేయాలి ఇవన్నీ అనవసరం కదా. కాకపోతే పాండాస్ ఎలా వాడతామో తెలిసి ఉండాలి అంతే. ఓకే, ఓకేనా? ఓకే సార్. క్లియరే కదా. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము? కంపేర్ డేటా ఓకే. ఆపరేటర్స్. సో నేను ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటే చాలా సింపుల్ ఉంటుంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆ డేటా ఆపరేటరే మెయిన్. ఆ రెండింటి మీద గ్రిప్ వచ్చింది అంటే రిమైన్ ఇక్కడ చూడండి, ఈ వచ్చిన ఈ డేటాని హ్యాండిల్ చేశారు ఇక్కడ అంతే. రైట్, ఓకేనా? సో ఇంకా సేమ్ ఇట్లాగా ఉంటుంది. ఇది ఏంది ఇక్కడ, లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసాము, కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసాము, మెంబర్షిప్ ఆపరేటర్ కూడా సేమ్ లైక్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని చేసుకోవడం. ఓకే, ఇప్పుడు మీకు ఒక డేటా చూపిస్తాను, ఆ డేటాలో నేను కొన్ని ఆపరేషన్ చేశాను, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసిందో చెప్పాలి నాకు ఇప్పుడు. ఓకే. ఇది యాక్చువల్ డేటా వితౌట్ కోడింగ్, కోడింగ్ గీడింగ్ ఏం లేదు.
జనరల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది డేటా ఉంది. నాకు ఈ డేటాలో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరర్ హోండా అమెజాన్ పెట్టా. ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ జరిగింది ఇక్కడ? ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ జరిగింది? నేమ్ ఇజ్ ఈక్వల్ టు ఉమ్, హోండా అమెజాన్. అంటే ఏం జరిగి ఉండొచ్చు? డేటా ఫిల్టర్ అయింది. ఏం ఉమ్. జరిగితే ఫిల్టర్ అయింది డేటా? హోండా అమెజాన్ ఉంది. అంటే మాన్యువల్ వాడామా సార్? పెట్టు ఇప్పుడు ఏ సిడాన్ టైప్ టైప్. ఆఫ్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ జరిగింది ఇక్కడ? ఇదంతా డేటానే కదా. నేనేం చేశాను? జస్ట్ ఈ నేమ్ అనేది హోండా అమేజ్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. నాకు హోండా అమేజ్ మాత్రమే ప్రింట్ అయింది. అంటే ఏం జరిగి ఉండొచ్చు? ఈక్వల్ టు హోండా అమేజ్. ఎగ్జాక్ట్లీ అంతే. నేమ్ ఈక్వల్ టు అమేజ్ ఉంటే ప్రింట్ అయిపోయింది. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన ఇప్పుడు మళ్ళీ చూడండి. రైట్, నేను ఇంకోటి తీసుకుంటాను ఒక నిమిషం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ ఆపరేటర్ జరిగింది? ఏ ఆపరేషన్ జరిగింది? హ్మ్? ఏం ఆపరేషన్ జరిగింది? అండ్ ఆపరేటర్స్. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు హోండా మరియు సిటీ ఈక్వల్ టు బెంగళూరు తీసుకున్నాడు. బెంగళూరు. ఏమంటది? రెండు కండిషన్లు పెట్టామంటే బ్లైండ్ గా థింక్ చేయడమే. రెండు ఓకే, కండిషన్లు పెట్టామంటే లాజికల్ ఆపరేటర్. ఓకే, ఓకే. దాని గురించి ఆలోచి. నీకు ఒక షీట్ లో మోర్ దెన్ వన్ కండిషన్ పెట్టాడు అంటే లాజికల్ ఆపరేటర్ వాడేసాడని. ఓకేనా? ఇప్పుడు నేను ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ జరుగుంటుంది చెప్పండి? ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ జరుగుంటుంది? ఏం జరిగింది ఇక్కడ? నేను ఏం చేశాను? మల్టిపుల్ తీసుకున్నారు సార్ మీరు. హోండా మల్టిపుల్ అమేజ్, తీసుకున్నా. సిటీ. నేమ్ హోండా అమేజ్, హోండా సిటీ, హోండా మూడు తీసుకున్నా. సింపుల్. మూడు తీసుకున్నాము అంటే ఏంటి దాని మీనింగ్? సీక్వెన్షియల్ డేటా. సీక్వెన్స్. సీక్వెన్షియల్ డేటా ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్ వర్త్ అవుతుంది? సీక్వెన్స్ డేటా దేంట్లో ఉపయోగిస్తాం మనం? ఏ ఆపరేటర్ యూజ్ చేసుకొని సీక్వెన్షియల్ డేటా చెక్ చేసుకుంటాం? ఒకసారి ఆపరేటర్లన్నీ వేసుకుంటారా? యప్ యప్. సీక్వెన్స్ డేటా ఎక్కడ యూజ్ చేస్తాం? ఏ ఆపరేటర్కి యూజ్ చేస్తామా సీక్వెన్షియల్ డేటా? గుర్తు చేసుకో. మెంబర్షిప్. అంతేగా, మెంబర్షిప్పే కదా. మెంబర్షిప్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ డేటా ఎక్కడ ఇన్ ఉంటుంది? ఓన్లీ ఇన్. అదే కదా, ఇన్ మెంబర్షిప్ ఒకసారి డేటాలోనే కదా మనం సీక్వెన్స్ ఆఫ్ డేటా యూజ్ ఒకసారి చేయగలుగుతాం. ఓవరాల్ గా చెప్పండి సార్, నోటితో చెప్పండి ఒకసారి ఎట్లా వాడుంటాం మనం ఇన్ వాల్యూని. సారీ. ఇక్కడ ఎన్ని తీసుకున్నాం? టైప్ నేమ్. ఇక్కడ హోండా నేమ్ అమేజ్. సింపుల్. నేమ్ అనే వాల్యూ అంటే నేమ్ లో ఒక వాల్యూ తీసుకున్నాం. నేమ్ అంటే హోండాలో ఉండాలి, హోండా సిటీ అయి ఉండాలి, హోండా అల్కజర్ ఏదో దాంట్లో అయినా ఉండాలి. మూడిట్లో ఏదైనా. ఓకే, అంటే ఇప్పుడు ఈ మూడు తీసుకొని ఆ మూడిట్లో ఉంటేనే ఆ డేటా డిస్ప్లే చేయమంటున్నాను. అర్థమైందా? లైక్ ఆపరేటర్ ఎలా వాడుంటాడు సార్ మామూలుగా? ఇన్ ఆపరేటర్ ఎక్కడ వాడుంటాడు? ఇన్ అది ఆపరేటరా? అడుగుతాం. యా, ఆ, చూపిస్తాను చూడు. ఆ, అది ఎలా ఉండొచ్చండి అంటే, ఓకే డేటా, సారీ, ఉమ్, మ్యానుఫ్యాక్చరర్స్ అనుకున్నాం. ఉమ్, ఉమ్, మ్యానుఫ్యాక్చరర్స్ ఉమ్, ఉమ్, ఏ, బి, బి, ఉమ్, సి సెలెక్టెడ్ చేసుకున్నాం. రైట్. ఉమ్, ఇప్పుడు ఇఫ్ ఏ ఇన్ సెలెక్టెడ్ ఉమ్, మ్యానుఫ్యాక్చరర్స్, ఉమ్, ప్రింట్ దట్ డేటా. ఓకే, ప్రింట్ ద డేటా. ఏమైంది? ఏబిసి. ఏ ఇస్ నథింగ్ బట్ నేమ్ వాల్యూ మ్యానుఫ్యాక్చరర్లో అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఉంటే ఆ డేటాను ప్రింట్ చేయమంటున్నాం. ఉమ్, అంతే కదా. ఇప్పుడు ఉమ్, సెలెక్టెడ్ డేటా ఏంది ఇక్కడ? ఏం సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ? హోల్ డేటాలో నాకు హోండా, హోండా సిటీ, హోండా కావాలన్నా ఈ మూడు సెలెక్ట్ చేసుకున్నా అంటే
ఈ నేమ్ లో ఈ 3 సిటీస్ ఉంటే ఆ డేటా మాత్రం డిస్ప్లే చేయమన్నా, అదే డిస్ప్లే చేసింది. సింపుల్. మోర్ దెన్ వన్ ఎలిమెంట్ తీసుకుంటే అది మెంబర్షిప్ ఆపరేటర్ కింద కన్సిడర్ అయిపోద్ది. ఓకే. దాంట్లో అంటే ఉమ్. హ్మ్. హుహు. ఇది అన్ని ఒకే రోల్ కదా. అవును సార్. ఇది ఓకే. రైట్. ఇంకా బెటర్ గా చెప్తాను. సింపుల్ గా అయిపోద్ది. యాక్చువల్ డేటా తీసుకొని చేసేద్దాం. ఎందుకు అంత కష్టం. ఇది డేటా కదా. హ్మ్. రైట్. రన్ చేద్దాం. ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, 2020-97 సెలెక్టెడ్ చేసుకుంటా. ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా కాకుండా ఇయర్ ఇన్ తీసుకొని సెలెక్టెడ్ ఇయర్స్ 2010, కామా 1997, కామా 2019 సెలెక్టెడ్. సెలెక్టెడ్ డేటా అంటే ఇప్పుడు వచ్చిన ఇయర్ సెలెక్టెడ్ డేటాలో ఉందా, ఉంటేనే ఆ డేటా ప్రింట్ చేయాలి. ఇప్పుడు రన్ చేశారు అనుకో. అంటే నా డౌట్ ఏంటి సార్? ఆ మూడిట్లో ఒక్క వాల్యూ సాటిస్ఫై అయినా మొత్తం ప్రింట్ అవుతాయా? అంతే కదా. ఇప్పుడు హ్మ్. 2010 సెలెక్టెడ్ డేటాలో ఉందా, ఉంది. ఉంది, ప్రింట్ అయింది. 1999 సెలెక్టెడ్ డేటాలో ఉందా, లేదు. లేదు. హ్మ్. లేదు, అది స్కిప్ అయిపోద్ది. పంతొమ్మిది వందల ఓకే. తొంభై ఏడు సెలెక్టెడ్ డేటాలో ఉందా. ఉంది. ఎగ్జాక్ట్లీ. ఉంది సార్. హ్మ్. సేమ్ ఇప్పుడు ఇప్పుడు 6 మనం ఏం చేసాం ఇక్కడ, సెలెక్టెడ్. ఏం సెలెక్ట్ చేసుకున్నాం. సారీ, హ్మ్. హోండా. హోండా సిటీ, హోండా సిటీ, హోండా, హోండా సెలెక్ట్ హోండా. చేసుకున్నాం. ఆ డేటా ఆ 3 ఉన్నాయి మాత్రమే, కాబట్టి ఆ 3 ఆ అవైలబుల్ మూడు అంతే ఆ డిస్‌ప్లే మూడిటికి అయినాయి. ఓకే. సంబంధించిన డేటా మాత్రం డిస్ప్లే అయింది ఇక్కడ. హ్మ్. గాట్. ఓకేనా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ సిటీ కార్డ్ అప్లై చేశాను అనుకో. ఇప్పుడు ఏ ఆపరేషన్ జరిగింది ఇక్కడ. అండ్ ఆపరేటర్ జరిగింది. అండ్ యా, లాజికల్ ఆపరేటర్ జరిగినట్టే. హ్మ్. మోర్ దెన్ వన్ కండిషన్ ఉంటే బ్లైండ్ గా లాజికల్ ఆపరేటర్ జరిగిపోయినట్టే. ఓకే. గాట్. సో ఇక్కడ వెరీ సింపుల్ గా ఉందా. ఎయిదర్ మనకి కంపారిజన్ ఆపరేటర్ ఉంటుంది, లేదా లాజికల్ ఆపరేటర్ అని ఉంటుంది, లేదా మెంబర్షిప్ ఆపరేటర్ ఉంటుంది. వెరీ సింపుల్. ఇదే అంటే డేటాని ప్రాసెస్ యాక్చువల్‌గా అయితే చేస్తుంది. ఉమ్, మామూలుగా చాలా ఉమ్, డేటా ఉంటుంది సార్. నార్మల్‌గా ఉమ్. చాలా డేటాని ఫిల్టర్ చేయాలి కదా మనం అవును. రియల్ టైమ్‌లో. ఎస్. హ్మ్. ఆ డేటా సోర్సెస్ మనం ఇందాక చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది ఆ డేటా సోర్స్ అనేది. హ్మ్. ఏదో సీఎస్‌వి అని మీరు చెప్పారు కదా! అది రియల్ టైంలో ఇక్కడ హ్మ్. నేర్చుకునేటప్పుడు ఏం చేస్తున్నాం, మనం జస్ట్ ఒక శాంపిల్ డమ్మీ డేటా తీసుకున్నాం. కానీ హ్మ్. యాక్చువల్ గా రియల్ టైంలో డేటా అనేది సోర్స్ నుంచి వస్తుంది. అది సిఎస్వి నుంచా, డేటాబేస్ నుంచా, S3 నుంచా మనం హ్మ్. చెప్పలేం. వచ్చేదాన్ని పెట్టేసుకొని ఏ మాడ్యూల్ యూజ్ చేయాలో చూసుకొని డేటాని లోడ్ చేసుకొని ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అంతే. ఆ! ఓకే. మళ్ళీ ఓకే. అవుట్పుట్ పంపించేటప్పుడు మళ్ళీ ఎక్కడ పంపించాలని మళ్ళీ రాసుకుంటాం, అది ఎక్కడికి వెళ్ళాలనేది. ఓహ్! దీన్నే మనం ETL అని పిలుస్తాం, సింపుల్ గా చెప్పాలంటే. ఎక్స్ట్రాక్ట్, ఆ! ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్‌ఫర్, లోడ్. లోడ్. ఎక్స్ట్రాక్ట్, సోర్స్ యువర్ విష్, లోకల్ హ్మ్. ఫైల్సా, S3 బకెటా, ఏపీఐ హ్మ్. సర్వీసెస్, డేటాబేసెస్, ఎక్స్‌ట్రాక్ట్స్. ఆ! బిగ్ డేటా. హ్మ్. లోడ్ హ్మ్. చేసుకో. ఒకసారి లోడ్ హ్మ్. అయిపోయింది డేటా. డేటా హ్మ్. వచ్చేసింది కోడ్లోకి. హ్మ్. ఇప్పుడు డేటాను ప్రాసెస్ చేసుకునే లాజిక్, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. అయిపోయిందా. మళ్ళీ ఎక్కడ మూవ్ చేస్తున్నాం. 2 GB డేటాను లోడ్ చేసుకుంటున్నాం, ప్రాసెస్ చేసుకుంటున్నాం. 1 MB డేటాను, 1 GB డేటాను మూవ్ చేస్తున్నాం. హ్మ్. అంతే. ఇదే విత్ ఉంటుంది. ఓన్లీ యూజింగ్ పైథాన్. విత్ మీడియేటర్ పాండా గాని ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ. హ్మ్. ఆ ప్రాసెస్ చేసేదే పాండాస్ కానీ, హ్మ్. లైక్ ఎన్విరాన్మెంట్, దాన్నే మనం ఎన్విరాన్మెంట్ అని పిలుచుకుంటాం డేటా ప్రాసెస్ కి. గాట్ గాట్ ఇట్ సార్. గాట్. ఫుల్ క్లారిటీ వచ్చేసిందా. సో ఇప్పుడు చెప్పు ఈటీఎల్. డేటా, ఇప్పుడు చెప్పు అయిపోయిందా లేదా కోడింగ్ అని. అయిపోయింది. యాహ్! యాహ్! గాట్ ఇట్. అయిపోయింది కదా. యాక్చువల్లీ ఇదే ఇదే లాజిక్. దాన్నే తిప్పుతూ అటు ఇటు తిప్పుతారు. ఇక్కడ యాక్చువల్ సర్వీస్ వాడినప్పుడు, యాక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడినప్పుడు, యాక్చువల్ లోడ్ అంటే యూజ్ చేసినప్పుడు కోడ్ చూడడానికి పెద్దది అవుతుంది. అంతే. అంతే కదా. ఇప్పుడు నేను మల్టిపుల్ రాసినాను అనుకో, కనెక్షన్ కి ఒకటి రాయాలి, ట్రాన్స్ఫర్మేషన్ కి ఒకటి రాయాలి, లోడ్ కి ఒకటి రాయాలి. ఒక్కో దానికి 10 లైన్స్ కోడ్ వేసుకున్నా 30 లైన్స్ కోడ్ వచ్చిందిగా. వచ్చింది సార్. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్లు, లాజిక్లు ఇంప్లిమెంట్ అయ్యే కొద్దీ లైన్స్ పెరుగుతూ ఉంటాయి. అంతే. దీన్ని నెక్స్ట్ లెవెల్లో డిజైన్ అని పిలుచుకుంటాం మనం. ఇక్కడ డేటా వచ్చేసింది, డేటా ఆపరేటర్స్ వచ్చేసినాయి, దాన్ని డిజైన్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇదే కోడ్ని, ఇది ఉంది కదా, దీన్ని స్మార్ట్ గా నేను
ప్లీజ్ యూజ్ ద ఫంక్షన్ టు ఆప్టిమైజ్, ఆప్టిమైజ్ చెప్దాం, ఆప్టిమైజ్. డిజైన్ కాన్సెప్ట్ పెద్ద సార్ చిన్నదా? వెరీ సింపుల్, అది కూడా అది వెరీ కూడా సింపుల్. చెప్పేస్తారా? అదే, చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని చెప్పేయచ్చు కదా, అయిపోద్ది. వద్దు, తొందర వద్దా? వద్దు, వద్దు వద్దు. చెప్తాను నేను చెప్పాను కదా నీకు, ఇది అయిపోయిందంటే అయిపోయినట్టే పైథాన్. కాకపోతే ఎవరు నంబర్ నా మాట. యా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫిల్టర్ బై మూవీస్, ఫిల్టర్ మూవీస్ మూవీ బై ఇయర్ బై అని ఒక ఇయర్. ఒక ఫంక్షన్ పెట్టుకున్నాడు వాడు. దాంట్లో మూవీస్ డేటా, టార్గెటెడ్ ఇయర్స్ టార్గెట్ ఇయర్. పంపించమంటున్నాడు. సో మూవీస్ డేటా వచ్చేసి ఇవి, ఈ డేటా పంపిస్తాం. సెలెక్టెడ్ ఇయర్స్ చూడు, ఇక్కడ సెలెక్టెడ్ ఇయర్స్ అని ఇవి పంపిస్తాం. అవుట్పుట్ మారుతుంది. ఇప్పుడు దీన్ని ఆప్టిమైజ్ చేస్తే ఎట్లా ఉంటుందంటే చూడండి కోడ్, ఇది ఆప్టిమైజ్ జరిగిన కోడ్. సో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. డేటా ఇదే ఉంటుంది, ఇక్కడ నువ్వు మార్చుకోవచ్చు ఇయర్స్. ఇక్కడ మార్చుకున్నావు అంటే ఆ డేటా ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను తీసేసాను అనుకోండి, ఓకేనా, జస్ట్ మార్చాం, డేటా మారిందా, మళ్ళీ చేంజ్ చేద్దాం. ఓకే, చేంజ్ అయిందా. సో దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ చేంజ్ చేయడం కన్నా స్టాండర్డ్స్ పెట్టుకుంటారు ఇక్కడ, కాన్స్టెంట్స్ అని, కాన్స్టెంట్స్ అని తీసుకొని ఒక ఫైల్ తీసుకొని డేటా మాడిఫికేషన్, ఈ కోడ్కి సంబంధించిన డేటా ఇక్కడ బదులు మూవీస్ బదులు ఒక ఇయర్స్ అని తీసుకుంటారు. ఇయర్స్, ఇక్కడ లిస్ట్ తీసుకుంటారు ఏం కావాలో అవి. 2010 కావాలి, 2012 ఉన్నాయా అక్కడ సెలెక్టెడ్, 2010, 2012, లేదంటే ఒక 1972, ఇలా తీసుకుంటారు. ఓకే, తీసుకొని దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తారు, అంటే ఫుల్లీ డైనమిక్ చేసుకుంటారు. సో నెక్స్ట్ టైం దీన్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ అంటే డేటా ఆపరేటర్స్ లో కాన్స్టాంట్ లో ఇయర్స్ ఇక్కడ నుంచి ఇంకోటి లోడ్ ఇయర్. అవుతుంది. ఇప్పుడు దీన్ని రన్ చేశారనుకోండి, వచ్చిందా డేటా. సో నెక్స్ట్ టైం ఇక్కడ టచ్ చేయరు వాళ్ళు. సో ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఇవి మారుస్తారు, ఇయర్స్. ఇప్పుడు మనకి ఇయర్ మార్చుకుంటారు ఇక్కడ, వాళ్ళకి ఏం కావాలో అది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏముంది డేటాలో, 1972 ఉంది కదా, తీసుకున్నాం ఆల్రెడీ. 2019 కావాలనుకోండి, ఇక్కడ మార్చుకుంటారు 2019 డేటాని ఫిల్టర్ చేయమని. కోడ్ అట్లాగే ఉంటుంది, కోడ్ ప్రొడక్షన్ లో రియల్ టైం రన్ కూడా అవుతూ ఇంతేనా ఉంటుంది. సార్? రియల్ టైం కూడా ఇంతేనా? చెప్తున్నా బేసిక్ గా, ఇంకా ఇంకా ఓకే. బెటర్ గా ఉంటుంది. ఓకే, అంటే మారుస్తూ, అంటే ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారు కొన్ని. సో కోడ్ ప్రొడక్షన్ లో రన్ అవుతుంటుంది, వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. ఆ వాల్యూ తగ్గట్టు నీకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా. అర్థమైంది. సేమ్ ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి, ఇప్పుడు అమెజాన్ ఉంది అనుకుందాం, అలా అయితే ఫ్లిప్కార్ట్ తీసుకుందాం, flipkart.com. ఓకే, తీసేద్దాం. ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కదా, మొబైల్స్ లోకి వెళ్దాం, ఏదైనా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, డేటా డిస్ప్లే చేస్తున్నాడు. ఇక్కడ చూసారా రైట్ సైడ్ లో ఏంటి ఇవి, ఫిల్టర్స్. ఫిల్టర్ చేస్తాను సార్. ఏం చేస్తున్నాడు, నాకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, టెరాబైట్స్ లో డేటా ఉంది. అంత డేటాలో నాకు కావాల్సింది ఓన్లీ 4 GB డేటా, 4 GB ర్యామ్ అని మాత్రమే కావాలంటున్నా. సో ఒక ఇన్పుట్ ఇచ్చా, ఆ డేటాలో 4 GB ర్యామ్ ని ఫిల్టర్ చేసి చూపించింది కొన్ని. నేను మళ్ళీ ఏం చెప్తున్నాను, నాకు అన్నిట్లో వద్దు, నాకు శాంసంగ్ కావాలంటున్నా. ఏం చెప్తున్నాను, ఇక్కడ రెండు ఫిల్టర్స్ పడ్డాయి. ఏంటి, శాంసంగ్ ఉండాలి, 4 GB. అంటే ఏం జరిగింది ఇక్కడ, అండ్ ఆపరేషన్ జరిగింది, ఫిల్టర్ అయింది డేటా. మళ్ళీ రేటింగ్స్, ఇంకొక ఫిల్టర్ యాడ్ చేస్తున్నాం, 4 ఉండాలి. మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ ఫిల్టర్ జరిగింది. నీకు ఫిల్టర్ జరిగే కొద్ది ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఫిల్టర్ తీస్తాను, ఇక్కడ చూసారా 1 to 24 ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు రిమూవ్ చేస్తా, సారీ ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి, 231 వచ్చినాయా, 231 ప్రొడక్ట్స్. రైట్. సో ఇప్పుడు నేను 3 పెట్టి 4 స్టార్ పెడతాను, ఏం జరిగింది, తగ్గిపోయిందా వాల్యూ, తగ్గింది కదా. ఎస్. ఇప్పుడు నేను ఇంటర్నల్ స్టోరేజ్ మారుద్దాం, 128 నుంచి 125 పెడదాం.
ఎందుకు వచ్చినాయి? 65. 65. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అంత అమౌంట్ ఆఫ్ డేటాని ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నారు. అదే ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో? డేటా ఆపరేషన్ జరిగింది. ఏ టైప్ ఆఫ్ డేటా ఆపరేషన్ జరిగింది? అండ్ ఆపరేషన్ జరిగింది. Got it. Got it. Got it. Yep. ఓకేనా? అంతే. ఆపరేషన్ చేసుకుంటూ ఆ, ఇక్కడ అంటే డేటా హ్యూజ్ డేటాలో వచ్చి ఇప్పుడు డేటా ఇప్పుడు డేటాబేస్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? డేటాబేస్ లో అండ్ ఆపరేషన్ అప్లై చేస్తారు. అప్లై చేసి ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అంటే లైక్ ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలో నుంచి మనము ఎట్టాగైతే మనము డేటాని ఫిల్టర్ చేసామో సేమ్ అదే కాన్సెప్ట్ అక్కడ జరుగుద్ది అంతే. ప్రొడక్షన్ లో ఇవే పీస్ ఆఫ్ కోడ్లు వాడుతుంటారు వాళ్ళు. ఓకేనా? క్లారిటీ వచ్చేసింది కదా? Mm. డేటా ఉంటుంది అండ్ డేటా ఆపరేషన్స్ ఉంటాయి. అయితే వీటికి డిజైన్ చేస్తాం కదా, డిజైన్ ఫిల్టర్ మూవీస్ బై ఇయర్ అన్నాం. ఇప్పుడు నేను ఫిల్టర్ మూవీస్ బై లైక్ టైటిల్ కానీ లైక్ రేటింగ్స్ అడుగుదాం. సో ఇప్పుడు ఇదే కోడ్ని నేను ఆప్టిమైజ్ అడుగుదాం. అంటే రెండు రకాలుగా ఫిల్టర్ అప్లై చేద్దాం. మేక్ డైనమిక్ ఫిల్టర్ అడుగుదాం. డైనమిక్ ఫిల్టర్. డైనమిక్ ఫిల్టర్ అంటే డైనమిక్ ఫిల్టర్ అంటే ఏ ఫిల్టర్ ఇచ్చినా వర్క్ అయ్యేటట్టు చూద్దాం ఏం ఆప్టిమైజ్ చేస్తుందో. సో ఇక్కడ డైనమిక్ ఫిల్టర్ అంటే నాకు ఇయర్ అయినా పాస్ చేస్తా, రేటింగ్ పాస్ చేస్తా, నా ఇష్టం. బట్ బై ఎనీ కాంబినేషన్, ఎనీ కాంబినేషన్ ని నేను పాస్ చేస్తా. చూడండి ఇక్కడ అంటే నువ్వు ఏ కాంబినేషన్ ఇచ్చినా వర్కౌట్ అవుతుంది. ఇది కాంబినేషన్ సైఫై క్రైమ్ ఇవ్వమంటున్నావా లేదంటే రేటింగ్? అర్థమవుతుందా? Ah, కాంబినేషన్స్ అర్థమైందా కాలేదా? అర్థమైంది, అర్థమైంది సార్. ఆడు. అంటే ఓకే. యాక్చువల్ గా స్టాటిక్ గా ఒక కాంబినేషన్ తీసుకున్నాం కదా, ఇక్కడ స్టాటిక్ అయింది. ఏమైంది? ఓన్లీ ఇయర్ మాత్రమే ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. ఎస్. అవునా? నేనేమంటానంటే నేను రేటింగ్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. నాకు రేటింగ్, ఇయర్, సైంటిఫిక్ ఏదైనా నా ఇష్టం. ఇప్పుడు నేను సైఫై ఇచ్చానుకో, సైఫై కూడా ఫిల్టర్ అప్లై అవ్వాలి. సైఫై సారీ జనరు రేటింగ్ రెండు ఇచ్చానుకో, ఆ ఫిల్టర్ అప్లై అవ్వాలి. అంతే కదా. ఇక్కడెక్కడ సరే ఫ్లిప్కార్ట్ లో మనం అదేగా చేసుకుంది. ఫస్ట్ 4 రేటింగ్, 4G, సామ్సంగ్ ఇవన్నీ ఇచ్చుకున్నాం. అంటే నేను 4G తీసాను అనుకోండి, రిమైనింగ్ ఉన్నాయి కదా అవి అప్లై అవ్వాలి. ఒకవేళ కొత్తది ఏదైనా యాడ్ చేసానుకో అది కూడా అప్లై అవ్వాలి. దాన్ని మనం ఫుల్లీ డైనమిక్ అంటాం. అదే ఇక్కడ మనకు అది క్రియేట్ చేసింది ఫుల్లీ డైనమిక్. ఒకవేళ నువ్వు ఫుల్ డైనమిక్ అప్లై చేసుకోవాలనుకుంటే అది వాడుకోమంటుంది ఇంకో లాజిక్. ఎక్కడ ఉంది అది? ఇక్కడ ఉందా? ఫిల్టర్స్ పెట్టుకో, నీ ఇష్టం. ఇయర్స్ పాస్ చేసుకో, సైఫై పాస్ చేసుకుంటే పాస్ చేసుకో, లేకపోతే లేదు. ఇది ఎంటీ పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇయర్ పాప్ సెండ్ చేసుకున్నా వస్తుంది, లేదంటే అవ్వలేదు. ఫుల్లీ డైనమిక్ కోడ్ ఇది. జస్ట్ మనకు అర్థమైతే చాలు. దీన్ని కాపీ పేస్ట్ చేసుకుని వాడేసుకోవచ్చు. ఎన్ని ఫిల్టర్స్ కావాలంటే అన్ని ఫిల్టర్స్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ ఎన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు? ఇయర్, జెండర్, రేటింగ్ పెట్టుకోవచ్చు. మల్టిపుల్. మల్టిపుల్ ఫిల్టర్స్. అదండి. ఓకే. ఓవరాల్ గా ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇయర్ సాటిస్ఫై అయింది అనుకో, అంటే ఐ మీన్ ట్రూ అయితే నెక్స్ట్ జనరల్కి వెళ్తుంది కదా. అవును. ఒకవేళ జనరల్కి మనకి ట్రూ కాకపోతే ఆగిపోయి మళ్ళీ ఇయర్ దగ్గర ఆగిపోయిద్దా, నో లేదంటే రేటింగ్కి నో నో వెళ్ళిపోద్దా? రేటింగ్ వెళ్ళిపోతుంది. ఫిల్టర్ రేటింగ్ చేసుకుంటూ వస్తుంది డేటాని. మొత్తం. యా, నీకు చెప్పిన కండిషన్ లో సాటిస్ఫై అయ్యేటట్టు తీసుకొచ్చింది డేటాని. అంటే ఇయర్ నువ్వు పట్టిన ఇయర్స్ ఉండాలి, జెండర్ ఉండాలి, రేటింగ్ ఉండాలి. ఆ కండిషన్ ఉంటేనే కదా. ఇక్కడ అదే కదా కండిషన్ జరిగింది ఇక్కడ. నాకు 128 నుంచి ఇది ఉండాలి, 4 రేటింగ్ ఉండాలి, సామ్సంగ్ ఉండాలి. ఈ మూడు కండిషన్స్ తో సాటిస్ఫై అయ్యే డేటా మాత్రం డిస్ప్లే అవ్వాలి. ఓకే. అవునా? అంతే కదా. అదే ఆ మూడు సాటిస్ఫై అవ్వాలి ఖచ్చితంగా మనం ఇస్తే. ఆ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకే. ఓకే. ఒకళ్ళు సాటిస్ఫై కాకపోయినా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇయర్కి వెళ్ళిపోయి మళ్ళీ చెక్ చేసుకుని నెక్స్ట్ అంతే. ఇంకోటి ఇక్కడ ఇంకో మనం లైన్. ఇస్తే తీసుకుంటది, లేకపోతే స్కిప్ చేసేస్తుంది. ఓకే. గాట్ ఇట్. ఇప్పుడు నేను జనరల్ లో ఇది ఎంటీ లిస్ట్ పెట్టాను అనుకో, ఓన్లీ ఇయర్ మ్యాచ్ చేసుకొని వచ్చేస్తుంది. జెండర్ ఇస్తేనే తీసుకుంటది, లేకపోతే తీసుకోదు. రేటింగ్ ఇస్తేనే తీసుకుంటది, లేకపోతే తీసుకోదు. అప్పుడు గాట్ ఫ్లెక్సిబుల్ అయింది కదా. ఇయర్ యా. పెట్టుకోవచ్చు, జెండర్ పెట్టుకోవచ్చు, రేటింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒకటే పెట్టుకోవచ్చు. అంటే డైనమిక్ అయింది కదా, ఫుల్లీ డైనమిక్. ఓకేనా? సో ఇది డేటా, డేటా ఆపరేటర్స్. అంతే. డేటా, డేటా ఆపరేటర్స్.
ఈ డేటా ఆపరేటర్స్ ని ప్రాసెస్ చేసుకునే డిజైన్సే ఈ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్. ఓకే సార్. ఓకేనా? హ్మ్. సో మనం రేపు ఫంక్షన్స్ చూద్దాం. ఓకే. హ్మ్. ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ఊప్స్ కాన్సెప్ట్ కొంచెం టైం టేకెన్ ఒక 2-3 క్లాసెస్ అవుతుంది. ఓకే ఒక సార్. టూ హ్మ్. క్లాసెస్ చెప్తాం. హ్మ్. 2-3 వద్దులే, 2 క్లాసెస్ లో అవగొట్టేస్తాను. అంటే ఫంక్షన్స్ స్టార్ట్ చేస్తాను. ఫంక్షన్స్ అండ్ దీంట్లో ఒక కాన్సెప్ట్ ఒక అరగంట దీంట్లో పెట్టుకుందాం. ఫంక్షన్స్ ఏముండదు, వెరీ సింపుల్. దీంట్లో వచ్చేసి ఒక అరగంట ఎక్కువ టైం తీసుకుందాం. మొత్తం 3 క్లాసులు అవగొట్టేద్దాం మేము. హ్మ్. ఓకే సార్. హ్మ్. ఓకేనా? హ్మ్. రైట్. సో ఓకే ఇప్పుడు సార్. సింపుల్ గా ఉందా? ఇప్పుడు అర్థమైంది సార్. ఓవరాల్ గా చూస్తే ఇదే డీకోడ్ దిస్ అండ్ సాఫ్ట్వేర్ వరల్డ్ ఈజ్ యువర్స్ అనే మీనింగ్ కి కరెక్ట్ వస్తుందా లేదా ఎస్ ఆ సార్. యా. స్టేట్మెంట్ కి? అంతే. డేటా తెలుసుండాలి, ఆ డేటాని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుండాలి, దానికి ఒక డిజైన్ పెట్టుకుంటాము, అంతే. మొత్తం ప్రాజెక్ట్ పైథాన్ అంతా ఇదే ఉంటుంది. ఇవే తిప్పుతూ ఉంటారు అటు ఇటు అటు ఇటు. మధ్య మధ్యలో ప్రీ డిఫైన్డ్ లైక్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ వాడుతూ ఉంటారు. లైక్ పాండాస్ మాడ్యూల్, రిక్వెస్ట్ మాడ్యూల్, బ్యూటిఫుల్ సూప్ మాడ్యూల్. అంటే అవి వేరే వాళ్ళు డెవలప్ చేసినాయి అనమాట. అవి కూడా బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఇవే ఉంటాయి మళ్ళీ. ఈ తప్పించుకోవడానికి లేదు. కాకపోతే అక్కడ మారుస్తూ 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 ఒక ఫ్లెక్సిబుల్ గా తీసుకొస్తారు, ఒక ఫ్రేమ్ వర్క్ లాగా తీసుకొచ్చి పెడతారు అనమాట వాటిని. వాటిలో మనం యూజ్ చేసుకోవడం అంతే. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? లేదు సార్, పర్లేదు పర్లేదు. ఓకే. దీంట్లో అది పెడతాను డాక్యుమెంటేషన్ ఉమ్, అండ్ ఉమ్, వీడియోస్ రేపు మార్నింగ్. ఓకేనా? ఉమ్, ఒకసారి చూసుకోండి. ఉమ్, ఇంకొక 2 క్లాసెస్ అయితే ఈ బేసిక్స్ అయిపోతాయి మనకి, అంతే. ఎక్కువ ఉమ్, స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం. చూసారా అంత ఈజీగా అయిపోతుందో? ఓన్లీ 4 క్లాసెస్ లో బేసిక్స్ అయిపోయింది. ఇదే 4 క్లాసెస్ మీకు ఇవే బేసిక్స్ ని దగ్గర దగ్గరగా 2 మంత్స్ చెప్తారు. అవసరం అంటారు 2 మంత్స్? మనకి టూ టూ ఉమ్. డేస్ లో అయిపోయినాయి. ఇన్బిల్డ్ ఫంక్షన్స్ అవసరమా? ఇన్బిల్ ఇన్ ఫంక్షన్స్. డేటాలో ఇన్బిల్డ్ ఫంక్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా మీకు? లైక్ అవసరం లేదు కదా. ఇన్బిల్ ఫంక్షన్. అవసరం ఉందా ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ని? తెలుసు కదా ఇన్బిల్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి. లిస్ట్ లో ఇన్బిల్డ్ ఫంక్షన్స్, స్ట్రింగ్ లో ఇన్బిల్డ్ ఫంక్షన్స్, లోయర్ కేసు అప్పర్ కేసు, వాటి గురించి నేను నో నో మాట్లాడుతాను. నో, అవసరం లేదు సార్, అయ్యే అవసరం లేదు, అవసరం లేదు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ అవి చేస్తాను. ఎట్లాగంటే మీరు ఎలా చెప్పారు, లిస్ట్ డాట్ అప్పర్ లిస్ట్ డాట్ లోయర్ అని ఆ, పెట్టుకుంటే సరిపోతుంది. ఆ, అయిపోతుంది. నో, అంత అంత చెప్తే అవసరం లేదు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉమ్, నేనేమంటానంటే అవి అవసరం లేదంటాను నేను. ఉమ్. అవి అసలు అవసరం లేదు కదా. ఆ, ఒకసారి అవి చూస్తే కూడా అర్థమైపోతుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఉమ్, రైట్. ఒకసారి నీకు వీడియో అండ్ అండ్ డాక్యుమెంటేషన్ పంపిస్తాను. ఉమ్. డేటా టైప్స్ చూడడానికి సింపుల్ గానే ఉంటుంది, బట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఓకే మంది సార్. అంటే ఆ డేటా ఏముంది, ఆ స్ట్రింగ్ టబుల్ డిక్షనరీ, ఆపరేటర్ ఏముంది, ప్లస్ మైనస్, ఆ రెండిట్లోనే ఉంది మ్యాజిక్ మొత్తం. ఆ రెండిటిని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓన్లీ నాకు న్యూమరికల్ డేటా ఉంది, టెక్స్ట్ డేటా ఉంది. డేటా ఆపరేటర్ యూజ్ చేసుకొని ఈ డేటాని ఎలా ప్రాసెస్ చేయాలని థింక్ చేయండి మైండ్ లో. ఉమ్, కొన్ని సినారియోస్ ఇస్తాను, వాటిని కూడా అప్లై చేయండి. ఉమ్, వచ్చేసినాయి ఉమ్. అంటే ఇంకా కోడింగ్ అయిపోయినట్టే. ఈజీగా చేసేయచ్చు ఆడుతూ పాడుతూ. సరే. సరే, అయితే రేపు మీట్ అవుదాం. యా, షూర్ సార్. ఓకే. ఓకే సార్.